చక్కగా చాక్లెట్ తీసుకోవాలి. కూర్చోండి మేడం. ఓకే అండి, అందరికీ కూడా నమస్కారం అండి. ఎంత అద్భుతంగా మరి మీ గ్రామంలో పిరమిడ్ కట్టుకున్నారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటు ఒక ఊళ్ళో ఒక పిరమిడ్ ఉందంటే మనకి గొప్ప ఆరోగ్య కేంద్రం ఉన్నట్టేనండి. పిరమిడ్ అంటే ఏంటంటే ఒక మెకానిక్ గ్యారేజీ లాంటిది. ఇప్పుడు మనకి బళ్ళు కనుక రిపేర్ వస్తే ఎక్కడికి తీసుకెళ్తాం? మెకానిక్ గ్యారేజ్ దగ్గరికి తీసుకెళ్తాం. ఏ రిపేర్ ఉందో ఆ మెకానిక్ చూసి ఎలాగైతే ఆ పార్ట్ని సరి చేస్తారో, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పిరమిడ్లో కనుక ధ్యానం చేస్తే వారి యొక్క సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థిక పరంగా కానీ. ఈ మూడైనా ఇంకేమున్నాయి మనకి? ఈ మూడు ఇబ్బందులే ఉంటాయి ఎవరికైనా సరే. ఈ మూడిట్లో ఏ ఇబ్బంది అయినా సరే ధ్యానం చేయడం ద్వారా పోతుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ ధ్యాన మార్గం కన్నా కూడా ముందు ఎన్నో రకాలైనటువంటి మార్గాల్ని అనుసరిస్తూ వచ్చాము. అయితే అన్ని మార్గాల్లోకెల్లా ఉన్నతమైనటువంటి మార్గం ఏది అంటే ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. పూజ కోటి సమం ఒక స్తోత్రము, స్తోత్ర కోటి సమం ఒక జపం, జప కోటి సమం ఒక ధ్యానం, ధ్యాన కోటి సమం లయం. ఇది విన్నారా ఎక్కడైనా? అంటే ఏంటి? పూజల కన్నా కూడా స్తోత్రాలు గొప్పవి, స్తోత్రాల కన్నా కూడా జపాలు గొప్పవి, జపాల కన్నా కూడా ధ్యానం గొప్పది. అవునండి, ఒకదాని నుంచి ఒకటి మెట్టు అనమాట. అన్నీ ఆచరించాలి, కానీ ఉన్నతమైనది ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకోవాలి. అవునా కాదండి? ఇక్కడ 100 రూపాయలు, ఇక్కడ 200, ఇక్కడ 500 నోట్లు పెట్టాం. ఏది కావాలో ఒకటే తీసుకున్నాను. ఏం తీసుకుందాం? కట్టమని చెప్పేస్తున్నాం. అవునా? అండ్ అలాగే మన ఎదుగుదలకి భగవంతుని చూపించినటువంటి మార్గానికి భగవంతుడే చెప్పాడు స్వయంగా, నాన్న దీనికన్నా ఇది ఎక్కువ, దీనికన్నా ఇది ఎక్కువ, దీనికన్నా ఇది ఎక్కువ అని. మరి అన్నిటిలో కల్లా ఉన్నతమైన దాన్ని ఈరోజు మనం పట్టుకున్నామంటే ఎంత భాగ్యవంతులు అండి మనం. అవునా కదా? మరి పూజలు, స్తోత్రాలు, జపాలు ఇవన్నీ చేస్తున్నారు కదా అందరూ. ఈరోజు అంటే మనకి జ్ఞానం అందింది. మరి వీటి వల్ల ఉపయోగం లేదా అంటే ఉపయోగం ఉంది. ఏంటా ఉపయోగం అంటే, పూజలు చేయడం ద్వారా ఏం తెలుస్తుంది అంటే మనకి నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి వస్తాడు మనిషి. అవునండి, అప్పటి వరకు కూడా నా తిండి నా ఇల్లు అనుకునే మనిషి, దేవుడే లేడు అనుకునేటువంటి మనిషి, ఈ పూజల వల్ల ఏం జరుగుతుందంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి సత్యం తెలుసుకుంటాడు పూజల ద్వారా. అవునా కదా? పూజలు చేస్తున్నాం. పూజలు చేయగా దీనికన్నా తర్వాత పెట్టేది స్తోత్రాలు. స్తోత్రాలు ఎందుకు పెట్టారంటే మన పూర్వీకులు స్తోత్రాల ద్వారా ఏం తెలుస్తుందంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నారు, ఈ సృష్టిని నడిపించే భగవంతుడు. ఈ స్తోత్రాల ద్వారా భగవంతుడు ఎంత శక్తివంతుడో తెలుస్తుంది. లలిత సహస్రనామ స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రాలు, షిరిడి సాయిబాబా చాలీసా, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి వల్ల ఏం తెలుస్తుంది? ఒక భగవద్గీత, భగవంతుని యొక్క శక్తి అంతా కూడా ఆయన ఎంత శక్తివంతుడో వీటిలో చూపించారు. అవునా? అంటే మనం గొప్పదైతేనే కానీ మనం పట్టుకోం కదా. భగవంతుడు ఉన్నాడు ఒకటి, రెండవది భగవంతుడు ఇంత శక్తివంతుడు అని తెలియజెప్పే స్తోత్రాలు. ఓకే, దీని తర్వాత జపాలు పెట్టారు మన యోగులు. జపాలు ఎందుకు పెట్టారు? జపం ఎలా చేస్తాము? ఒక నామాన్ని తీసుకుని, మనకి ఇష్టమైన ఒక భగవంతుని నామాన్ని తీసుకుని అదే నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. 24 గంటలు అంటారు, 12 గంటలు అంటారు, 1 గంట పారాయణం, 2 గంటల పారాయణం, ఒకే నామాన్ని తీసుకుని జపిస్తూ ఉంటాం. అలా జపిస్తూ ఉండడం వల్ల మనకి కలిగేటువంటి లాభం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు ఒకటి,
భగవంతుడు ఎంతో శక్తివంతుడు ఒకటి. జపాల వల్ల భగవంతుని మనం మర్చిపోకుండా ఉండడం కోసం జపాలు పెట్టారు. అర్థమవుతుందండి? అంటే మన పూర్వీకులు ఇవన్నీ ఆగమ శాస్త్రం ప్రకారం మనకు పెట్టినటువంటి ప్రతి దానిలో కూడా ఒక అంతరార్థం ఉంటుంది. మరి ఆ అంతరార్థాలన్నింటినీ కూడా తెలుసుకుని అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే చిట్ట చివరిగా ఉన్నది ధ్యానమే. చిదంబర రహస్యం అంటారు తెలుసా? మనం కూడా వాడుక భాషలో వాడతాం. అరే అదే పెద్ద చిదంబర రహస్యం అది ఎవరికి చెప్పకూడదు అంటాం. అది ఎవరికి ఇప్పటి వరకు తెలియదు. చిదంబరం వెళ్తే కానీ తెలియదు. చిదంబరం వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుందో తెలుసండి? ఏమీ ఉండదు. ఒక అర్థం ఉండదు. చిదంబరం ఎందుకు వెళ్తాడు? ఒక రహస్యాన్ని తెలుసుకుందామని, భగవంతుని చూద్దామని వెళ్తాడు. వెళ్ళి 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 లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఏం పెడతారంటే ఒక అద్దం పెడతారు. అక్కడికి వెళ్ళి అద్దంలో మనమే చూసుకుని రావాలి. అదే చిదంబర రహస్యం అంటే. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే మన పూర్వీకులు గొప్పవాళ్ళు పెట్టిన దానికి అర్థం ఏంటంటే నువ్వే భగవంతుడు అని తెలియజెప్పడం. దేవాలయానికి వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో రాసి ఉంటుంది ఒక అక్షరాలు. ఏంటది? పునః దర్శన ప్రాప్తి రాస్తూ అని రాసి ఉంటుందా? అంటే ఏంటి అర్థం? నువ్వు గుడిలోకి వచ్చావంటే నువ్వే భగవంతుడు అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నావు. మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకో అని తెలియజెప్తారు. అర్థమవుతుందండి? దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి ఎందుకు వెళ్ళాలి అంటే ప్రాపంచిక జీవితంలోంచి ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళేటప్పుడు మనం శుద్ధి అయ్యి వెళ్ళాలి. దాని గురించి కాళ్ళు కడుగుతుంటే ప్రాపంచికాన్ని కడుక్కున్న తర్వాతే నీవు భగవంతుని యొక్క తత్వాన్ని నీవు తెలుసుకోగలవు. షటకోపం పెడతారు లోపలికి వెళ్ళిన తర్వాత. షటకోపం ఎందుకు పెడతారు? బయట నుంచి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మనిషి ఎలా వెళ్తాడు? చక్కగా కొత్త బట్టలు నగలు ఇవన్నీ వేసుకుని ఎంతో హుందాగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ షటకోపం దగ్గరికి వెళ్ళేపాటికి ఏం చేస్తాడు మనిషి? ఎంత తోడైనా వాడి సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంత గొప్పవాడైనా సరే షటకోపం ముందు ఏం చేయాలి? తల వంచాలి. షటకోపం పెట్టేవారు ఎవరు? ధర్మం తెలిసిన వాళ్ళు, ఏమండి, ఎంతో భగవంతుని యొక్క సేవలో ఉన్నవాళ్ళు షటకోపం పెడతారు. అర్చకులే కదా షటకోపం పెట్టేది. అంటే ఏంటంటే అర్థం పెద్దవారి ముందు నీవు వినయంగా ఉండాలి అనేది అక్కడ నేర్పించడం కోసం పెట్టారు. అలాగే కొబ్బరికాయ కొడతంలో కూడా అంతరార్థం ఉంది. కొబ్బరికాయ ఫస్ట్ ఎలా ఉంటుంది? చెట్టు నుంచి వచ్చేటప్పుడు గట్టిగా ఉంటుంది, అవునా? దాన్ని వలవాలంటే ఎంతో కష్టంగా దాన్ని పొడిచి మరి ఆ తొక్కు తీస్తాం. తొక్కు తీయడం అంటే ఏంటంటే మనం ఏవేమో మన తల్లిదండ్రుల వల్ల, మన పూర్వీకుల వల్ల ఏవేవో కట్టుబాట్లు, ఏవేవో మూఢనమ్మకాలు, దేవతకి బలిస్తే మనకి మంచి జరుగుద్ది, ఒక మోజీవాన్ని, ఇలా రకరకాలైనటువంటి కట్టుబాట్లు పెట్టుకుని ఉన్నాం. అటువంటి కట్టుబాట్లు, మూఢనమ్మకాలన్నింటినీ కూడా వలవాలి. పొలిచిన తర్వాత మనకేం దొరుకుతుంది? లోపల కొబ్బరి కాయ దొరుకుతుంది, కాయ ఉంటుంది. ఆ కొబ్బరికాయని కూడా డైరెక్ట్గా కొట్టేస్తామా? దాని మీద ఏం చేస్తాం? పీచు తీస్తాం. దాని మీద ఉన్నటువంటి పీచు అంతా నీట్గా తీస్తాం. పీచు అంతా నీట్గా తీయడం అంటే ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక్కోటి తీసివేయాలి. తీసివేసినప్పుడు ఆ కొబ్బరికాయని ఏం చేస్తాం? 2 ముక్కలు కొడతాం. అలాగే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనకేం జరుగుతుందంటే ఎన్నో ఆలోచనలతో వస్తామండి పిరమిడ్లోకి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ఏ ఆలోచనలు గుర్తురావు, అవునా? అంటే ఇక్కడ ధ్యాన సాధన చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మన మనసులో ఉన్నటువంటి పీచ్ అంతా కూడా తీసేసుకుంటున్నాం. తీసేసుకున్న తర్వాత అప్పుడు అదేమవుతుందంటే 2 ముక్కలు చేస్తాం. ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నీ కూడా మనం శూన్యం చేసుకుంటామో అప్పుడు ఒక సత్యం తెలుస్తుంది. ఆ సత్యం పేరే కాయ 2 చెక్కలు అవ్వడం. అంటే ఏంటంటే అప్పటి వరకు నేను శరీరం మాత్రమే అని అనుకున్నాము, ఈ దేహం మాత్రమే నేను అనుకుని ఎప్పుడైతే 2 అయిందో అప్పుడు తెలుస్తుంది ఈ శరీరమే కాదు, ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని కూడా నేను. మన లోపల ఆత్మ ఉందా లేదా? నా చెయ్య, నా కాలు, నా ముక్కు, నా నోరు, నా కళ్ళు అన్నాం. ఈ నా ఎవరు? ఈ చెయ్యి నువ్వా? ఈ
కాలు నువ్వా, ఈ ముక్కు నువ్వా, ఇవేమీ కాదు. కానీ ఇవన్నీ నాయి అంటున్నాం. మరి వీటన్నిటికీ ఓనర్ ఎవరు? ఆ ఓనర్ పేరే ఆత్మ. అర్థమవుతుందండి? ఆ ఓనర్కి ఉన్నటువంటి పనులే కాళ్ళు, చేతులు, ముక్కు, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా. లోపల వాడు ఎలా చెప్తే ఇవి అలా ఏంటాయి. అర్థమవుతుందండి? ఆ ఓనర్ కింద ఇంకో పిఏ ఉంటాడు. ఆ పిఏ పేరే బుద్ధి. కానీ ఈ ఓనర్ ఆ పిఏకి చెప్తాడు. ఆ బుద్ధి మనల్ని నడిపిస్తుంది. బుద్ధి కర్మానుసారిణి. ఈ బుద్ధి ఎలా చెప్తే అలా మనం నడుస్తాము. ఈలోపు మనం రకరకాలైనటువంటి ఆలోచనల ద్వారా ఏం చేస్తున్నామంటే యజమాని మనకు అప్పచెప్పబడినటువంటి పనిని నిర్వీర్యం చేసుకుంటున్నాం. ఆ ఆలోచనలు ఎప్పుడైతే మనం శూన్యం చేసుకుంటామో అప్పుడు మనకు తెలిసే సత్యమే నేను శరీరము మాత్రమే కాదు ఆత్మ పదార్థాన్ని కూడా. అర్థమవుతుందండి? 1, 2 అయింది. అయిందా అవలేదా? ఇప్పుడు 2 అయింది. 2 అయిన తర్వాత ఏం కనిపిస్తుంది లోపల? ఒక తెల్లని కొబ్బరి కనిపిస్తుంది. తెల్లని కొబ్బరి అంటే ఏంటంటే మన యొక్క నిర్మలమైనటువంటి మనసు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కోనేటి రాయుడు అంటే ఎలా ఉంటుంది? కోనేటిలో నెలకొన్న అంటే ఆ కోనేటి ఎప్పుడు నిశ్చలంగా ఉంటుందా ఉండదా? అలా నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటే వాడి పేరే కోనేటి రాయుడు వెంకటేశ్వర స్వామి. అర్థమవుతుందండి? మరి ఆ తెల్లని మనసు వస్తుంది. ఎవరికైతే ఆ తెల్లని మనసు వస్తుందో, నిర్మలమైనటువంటి మనసుని సంపాదించుకుంటామో ధ్యాన సాధన ద్వారా, వాళ్ళకి ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? కొబ్బరికాయ కొట్టాం, 2 అయింది. 2 అని తెలుసుకున్నాం మనం. ఇది మాత్రమే కాదని నిన్న దాకా దీని పోషణార్థమే జీవించాము. ఇది బాగుంటే చాలు, దీనికి శుభ్రంగా నిద్రిస్తే చాలు, దీనికి కావాల్సిన తిండి పెడితే చాలని రోటీ, కపడా, మకాన్ కోసమే మనం పరుగులెత్తాము. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వచ్చాము, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నామంటే అర్థం ఏంటి? ఇది మాత్రమే కాదు, ఈ లోపల అసలైన ఓనర్ నేనని తెలుసుకున్నాం. కారు వెళ్తుంది, కారు ఒకటే వెళ్తుందా? లోపల ఓనర్ నడిపిస్తే వెళ్తుందా? అలాగే శరీరం కదులుతుందంటే దీన్ని కలిపేవాడు లోపల ఉన్నాడు. వాడి పేరే ఆత్మ. మరి ఆత్మ దుఃఖంతో లేకుండా ఆనందంగా ఉండాలంటే ఆత్మకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని అందించే మార్గమే ఈ ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయము, సజ్జన సంరక్షణ. ఈ 4 ఈ ఆత్మకి 4 చక్రాలు లాంటివి. ఈ 4టి ఎప్పుడైతే మనం అందిస్తామో మనకి మన జీవితం దేని నుంచి విడుదలవుతామంటే దుఃఖం నుంచి విడుదలవుతామండి. గౌతమ బుద్ధుడు రాజ్యమంతా తిరిగాడు. తిరిగితే ఆయనకి ఏం కనిపించింది? దుఃఖమే కనిపించింది. ఈ ముసలోళ్ళు, ముత్తకోళ్ళు, రోగిష్టులు, శవాలు ఇవే కనిపించింది. ఏంటి ఎప్పటికైనా మనిషి జీవితం ఇంతేనా? ఎప్పటికైనా అప్పటికే కదా వెళ్ళేది. 100 ఎకరాల పొలం ఉంది. చెట్టు చివరికి ఎన్ని ఎకరాలు వస్తాయి? 6 అడుగులు వస్తాయి. అర్థమవుతుందా? చెట్టు చివరికి అక్కడికైనా వెళ్ళేది మనిషి. మరి ఎందుకు ఇంత సంపాదిస్తున్నాడు? ఎందుకు ఇంత పోగేసుకున్నాడు? ఎప్పుడు ఆనందంగా ఉండడా అని చెప్పి బుద్ధుడు కనుక్కున్నటువంటి మార్గమే ఇది. అర్థమవుతుందండి? ఈ శ్వాస మీద ధ్యాస గౌతమ బుద్ధుడు పాలీ భాషలో ఆనాపానసతి అని చెప్పి కనుక్కున్నాడు. అయితే మనం సాధించాల్సింది ఏంటి అంటే దుఃఖ నివారణ మార్గాన్ని సాధించాలి. మనిషికి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయా లేవండి? భగవంతుని దయ వల్ల పూర్వపు కాలపోలతో పోల్చుకుంటే ఈ కాలపోలకి అన్నీ ఉన్నాయి. ఆస్తిపాస్తులు, అన్నదండలు అన్నీ ఉన్నాయి. ఇల్లు, వాకిలి. ఇంతకుముందు అందరూ కూడా గుడిసెలో ఉండాలి. వాళ్ళందరి డబ్బాలే కదా. అయినా సరే దుఃఖంతో ఉన్నాడు. ఎందువల్ల అంటే సంతృప్తి లేకపోవడం వల్ల, తృప్తి లేకపోవడం వల్ల. ఇలాగే తృప్తి లేక ఒక పెద్ద మనిషి అంట, ఏమంటే దేవుడు నాకు ఎంతో అన్యాయం చేశాడు, అందరికీ అన్నీ ఇచ్చాడు, నాకేమీ ఇవ్వలేదు అని బాధపడుతున్నాడంట. ఈ లోపల గురువు గారు వచ్చారు. ఏంటైనా నీ బాధ అంటే, చూడండి దేవుడు ఎంత పక్షపాతం, నాకేమీ ఇవ్వలేదండి, దేవుడికి నేనంటే అంత చిన్న చూపు, అందరికి అన్నీ ఇచ్చాడు అన్నాడు. సరే నాయన నీకేమి ఇవ్వలేదా అన్నాడు. ఏమి ఇవ్వలేదన్నాడు. నీకేం కావాలంటే నాకు పెద్ద డాబా, బిల్డింగు, కారు ఇవన్నీ కావాలండి, మరి నాకు కూడా కోరికలు ఉంటాయి కదండి అన్నాడంట. సరేనన్నా వాటిని నీకు నేను సంపాదించుకునే మార్గం చెప్తాను, నేను చెప్పింది చేస్తావా అన్నాడంట. చేస్తావా చేయమా? చేస్తానండి అన్నాడంట. అంటే సరే నీకు ఇల్లు కట్టాలంటే ఎంత అవుద్ది అన్నాడు. ఎంత అవుద్ది ఇల్లు కట్టాలంటే? ఒక 20 లక్షలు అవుద్దండి అన్నాడంట. ఆ 20 లక్షలు నేను ఇస్తాను, ఓకేనా? నువ్వు వెళ్ళి చక్కగా మంచి డాబా కట్టుకో, అయితే నాకు ఒకటి ఇవ్వాలి అన్నాడు.
చెప్పండి ఏం కావాలి ఇచ్చేస్తా అంటాడు. ఏమడుగుతాడు? నీ 2 కళ్ళు కావాలి అన్నాడు. ఏం కావాలి? నీ 2 కళ్ళు ఇస్తే నేను నీకు 20 లక్షలు ఇస్తాను, నువ్వు చక్కగా మంచి భవనం కట్టుకోవాలి, చక్కగా సుఖించు అంటాడు. ఇదేమంటాడు? సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల కల్లా ముఖ్యమైనవి ఈ కళ్ళు. ఈ కళ్ళు తీసేసుకుంటే మీరు నేను భవనం కట్టుకుంటే ఏంటి, గుడిసెలో ఉంటే నాకేంటి, 2 ఒకలాగే కనపడతాయి కదా. రెండింటిలో ఎందులో బతకాలన్నా ఎట్టా పెట్టుకున్నట్టునే కదా. అది మార్బుల్ రాయి గోడ అయితే ఏంటి, పాకైతే ఏంటి, మట్టి గోడ అయితే ఏంటి, నేను ఇవ్వను కాక ఇవ్వను అంటాడు. సరే నాయన, సరే ఇవ్వద్దు, కళ్ళు వద్దులే, కళ్ళు ఉంచుకో, అయితే నాకు నీ కాళ్ళు చేతులు ఇచ్చే ఇంకో 20 లక్షలు ఇస్తాను, కారు కూడా కొనుక్కోవచ్చు అంటాడు. ఇస్తారా? కాళ్ళు చేతులు ఇచ్చేసిన తర్వాత కారు కొనుక్కుంటే క్లచ్ దేంతో తొక్కుతాను, బ్రేక్ దేంతో పెట్టాను, స్టీరింగ్ ఎలా పట్టుకుంటానండి, నేను ఇవ్వను కాక ఇవ్వను అంటాడు. అంటే మీ దగ్గర 20 లక్షలు విలువైనటువంటి కళ్ళు, 20 లక్షల విలువైనటువంటి కాళ్ళు చేతులు ఉన్నాయన్నమాట. ఎంత ఉంది? 40 లక్షల రూపాయల విలువ గల అటువంటి అవయవాలు నీ దగ్గర ఉన్నాయి. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఓకే, సరే ఇవన్నీ వద్దులే కానీ నీ 2 కిడ్నీలు ఇచ్చేసేయి, ఇంకో 20 లక్షలు ఇస్తానంట. ఈ 2 కిడ్నీలు తీసుకుంటే ఇంక నేను ఎలా బతుకుతానండి, నేను ఇవ్వను కాక ఇవ్వను అంటాడు. అంటే నీ దగ్గర 60 లక్షలు విలువైనటువంటి అవయవాలు ఉన్నాయన్నమాట. ఓ పని చేయవయ్యా, గుండె ఇచ్చేసే 1 కోటి రూపాయలు ఇస్తానంట. లాస్ట్ 1 కోటి కాదు కాక 100 కోట్లు ఇచ్చినా నాకు గుండె ఇవ్వను. అది ఇస్తే ఇంకేముండదు, శాంతం ఏముండదు కదా. అంటే నీకు ఇదొక 1 కోటి, ఇదొక 60 లక్షలు, 1 కోటి 60 లక్షలు విలువైనటువంటి అవయవాలు నీ దగ్గర ఉన్నాయన్నమాట. అంటే భగవంతుడు ఏమీ ఇవ్వలేదన్నావు కదయ్యా, ఎన్నో సంపదలు మించినటువంటి అవయవాలు నీకు ఇచ్చాడంటే భగవంతుడికి నీ మీద కృప ఉన్నట్ట లేనట్ట? ఇవి లేని వాళ్ళు ఎంతమంది జీవిస్తున్నారు? ఒక కాళ్ళు లేకుండా, ఒక చెయ్యి లేకుండా బతుకుతున్నారా, బతకలేదా? కళ్ళు లేకుండా ఈ లోకాన్ని చూడకుండా ఎంతమంది జీవిస్తున్నారా, జీవిస్తలేదా? ఆకలి వేస్తే మనం ఇంట్లో భోజనం చేస్తున్నాం. ఎంగిలి ఆకుల మీద కుక్కలతో పోటీ పడి పోట్లాడి ఎంగిలి ఆకుల్ని తినే వాళ్ళు ఉన్నారా లేదా సమాజంలో? మరి వాళ్ళందరితో పోల్చుకుంటే భగవంతుడు మనకి ఉన్నతమైన జీవితం ఇచ్చాడో ఇవ్వలేదా? మరి ఇంకా ఎందుకు ఏడుకు? ఇంకా ఎందుకు మనకి దుఃఖంలోనే ఉన్నాము అంటే ఈ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మనం నిర్వీర్యం చేసుకోలేకపోతున్నాం. ఆ నిర్వీర్యం చేసుకున్నటువంటి మార్గమే ధ్యాన మార్గము. ఒక అతనికి ఎన్నో కష్టాలు ఉన్నాయంట. అతని స్నేహితుడు చెప్పుకున్నాడంట, అరే నాకు ఎన్నో బాధలు ఉన్నాయా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంట, అరే ఈ ఊళ్ళో గౌతమ్ బుద్ధుడు అనే ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక గురువు గారు, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను నిన్ను, ఆయన నీకు ఏ సమస్యలు ఉన్నా సరే నీకు చక్కనే పరిష్కారాన్ని చూపిస్తాడు అని చెప్తాడు. అని చెప్తే సరే పద వెళ్ళు అంటాడు. ఈయన్ని తీసుకెళ్తారు. బుద్ధుడు కూర్చుంటాడు. స్వామి మా స్నేహితుడు స్వామి, ఇతనికి ఏదో కష్టాలు ఉన్నాయి మీకు చెప్పుకుందామని వచ్చారంటాడు. అనగానే సరే చెప్పు నాయన ఏం చెప్తావో అంటాడు. అనగానే ఏం చెప్తాడు? ఏమన్నా మా ఇంట్లో బాగుంటలేదండి, ఇంట్లో అన్ని గొడవలన్నీ అంటాడు. ఓకే, ఇంట్లో గొడవలు, ఇంకా తర్వాత బయట అప్పులు కూడా ఉన్నాయండి అంటాడు. బయట అప్పులు కూడా ఉన్నాయి. ఇంకా పొలం సరిగ్గా పండట్లేదండి, 10 బస్తాలే పండుతున్నాయి, 20 బస్తాలు పండితే బాగుంది అంటాడు. 20 బస్తాలు పండాలి మన ఊరికి. ఇంకా ఏటా 3 పంటలే వస్తున్నాయండి, 4-5 పంటలు అయితే బాగుంటుందని అంటాడు. ఓకే, 4-5 పంటలు పండితే మీ కష్టాలన్నీ పోతాయి. ఇంకా మా అన్నదమ్ముడు మధ్య గొడవలు ఉన్నాయండి, ఆస్తి వాళ్ళకి ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చిందండి, నాకు కూడా మిగతా ఆస్తి కావాలని అంటాడు. ఇంకా 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 నేను కొద్ది వీటికి ఆరాటం పెరిగిపోతుంది. గురువు గారికి మనం ఈ కష్టాలన్నీ చెప్పుకుంటే ఇవన్నీ తీర్చేసి పంపించేస్తాడు అనుకున్నాడు. అనుకుని మొత్తం ఉన్న ఈ లేని చిన్నప్పటి నుంచి ఉన్న కష్టాలన్నీ గురువు గారికి చెప్తున్నాడు. అన్నీ విన్నాడు 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 ఏమైనా అయిపోయినాయి ఇంకా ఉన్నాయా అన్నాడు. ఈయన రొప్పుతో అన్నీ అయిపోయినాయి అండి అంటాడు. ఇంకా ఏమైనా ఉన్నాయా గుర్తు తెచ్చుకుని చెప్పినాయన, పర్వాలేదు మొత్తం అన్నిటికీ ఒకటే టాబ్లెట్ వేసేద్దాం అంటాడు. అనగానే లేకపోతే అన్నీ అయిపోయినాయి అండి అంటాడు. మొత్తం లెక్కెట్టాను, నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ మొత్తం ఎన్ని వచ్చినాయంటే 83 సమస్యలు వచ్చినాయి అంటాడు. మొత్తం ఉండవా? గుడికి వెళ్తే మనం దానికి పోటీగా కోరుకున్నామా? 83 రకాలైనటువంటి సమస్యలు నీకు ఉన్నాయి. కానీ నీకు మొత్తం ఎన్ని కష్టాలు అంటే 84 కష్టాలు ఉన్నాయి. ఎన్ని?
84. ఆ ఒక్కటి ఎక్కడ మర్చిపోయానబ్బా అని అనుకుంటా ఉంటాడు. ఈ 84వ కష్టం కనుక నువ్వు తీర్చుకోగలిగితే ఈ 83 కష్టాలు, ఈ బాధలు నీకు పోతాయి అంటాడు. అర్థమవుతుందండి? మొత్తం 83 కష్టాలు చెప్తున్నాడు, కానీ నీకున్నది 83 కాదు, 84. అది పోతే ఇవన్నీ పోతాయి అంటాడు. అదేంటో చెప్పండి స్వామి అంటాడు. అంటే అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, ఆ 84వ సమస్య ఏంటంటే నీకున్నటువంటి 83 సమస్యల గురించి నువ్వు ఆలోచించుకుని అంటాడు. అదొక్కటే పోగొట్టుకుంటే ఎన్ని పోతాయి అంటాడు. అర్థమవుతుందండి? బాధ చిన్నదే, కానీ అది ఇక్కడ పెట్టుకుని మొయ్యడం ద్వారా దాని బరువు పెరుగుతుంది. అది ఎలా కూడా పోతుంది. దానికి ఏది చేయాలో అది చేస్తే జ్ఞానంతో ఆ సమస్య నుంచి మనం బయటపడచ్చు, పడిపోతాం. అది చేయకుండా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ అనారోగ్యం ఉంది, నాకు ఈ అనారోగ్యం ఉంది, ఈ అప్పులోనే అనుకుంటే ఎలా తీరుతాయి అప్పులు? కష్టపడుకోవాలి, పని చేసుకోవాలి, పని చేసుకున్న దాంతో పొదుపు చేసుకోవాలి, చేసుకున్నప్పుడు నీ అప్పులు తీరు. అప్పులు పోవాలని అప్పులు ఏంటి అలా తీరవు కదా. కాబట్టి ఆ 84వ సమస్య కనుక పోతే ఈ 83 పోతాయా, వెళ్ళిపోయాయి సమస్యలను క్లియర్ అయిపోయినాయి అంటారు. అర్థమవుతుందండి? ఒక అరచేతిలో ఒక చిన్న గ్లాస్ పెట్టుకున్నాం, ఇలా జాతి ఎంతవరకు ఉంటుంది గ్లాసు? చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. అంటే మొయ్యగలమా మొయ్యలేమా? అరగంట సేపు నుంచో పెట్టాం, అలాగే చేయబెట్టి ఏమవుతుంది? కాస్త బరువు అనిపిస్తుంది. ఇంకో అరగంట సేపు నుంచో పెట్టాం, ఇంకా మొయ్యలేము. ఇంకో అరగంట అయితే ఏమవుతుంది? ఆ చిన్ని బరువే ఆ అరచేయ మొయ్యలేక చేయి కిందకి పడిపోతుంది. అమ్మో నేను మొయ్యలేకపోతున్నాను అంటే అంటాం. చూసారండి? అలాగే బాధలు, కష్టాలు కూడా మనం ఎక్కువ మొయ్యబట్టి అవి పెద్దవి అవుతుంది. కానీ జ్ఞానంతో ఆలోచిస్తే ఎటువంటి సమస్యలైనా సరే, ఎటువంటి అనారోగ్యాలైనా సరే క్లియర్ చేసుకోవచ్చు. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞాన సాధన చేస్తే వస్తుంది జ్ఞానం. అర్థమవుతుందండి? అందుకే జ్ఞానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి అన్నారు. ముక్తి అంటే ఏంటి? ఇప్పుడు ధ్యానం చేసేస్తే ముక్తి వచ్చేసి మనం చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోం. ముక్తి అంటే ఏంటంటే విముక్తి. దేని నుంచి విముక్తి అంటే మనం పడే కష్టాల నుంచి, మనం పడే బాధ నుంచి విముక్తి చెందడమే మోక్షము అంటారు. అర్థమండి? మోక్షానికి సరైన అర్థం ఏంటి? మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి మోహాలు ఎప్పుడైతే పోతాయో, మోహాలన్నీ ఎప్పుడైతే క్షయమైపోతాయో అప్పుడు మనకు వచ్చే దాని పేరే మోక్షం. అర్థమవుతుందండి? ఇందాక ఏం చెప్పుకుంటున్నాం? పూజలు, స్తోత్రాలు, జపాలు, ధ్యానాలు. దీనిలో దేని ద్వారా భగవంతుని మనం చేద్దాం? దేని ద్వారా చేద్దామని తెలుసుకున్నాం. ఇప్పుడు జ్ఞానం ద్వారానే భగవంతుని చేద్దాం. ఎందుకని జ్ఞానం ద్వారానే భగవంతుని చేద్దాము అంటే, ఇప్పుడు మనకి ఢిల్లీ ఉంది, ఢిల్లీలో మీకు స్నేహితులు ఉన్నారు, మీకు ఏదో కష్టం వచ్చింది, ఫోన్లో చెప్పుకున్నారు, అరే ఢిల్లీ రారా, నీ కష్టాన్ని నేను తీరుస్తాను, నీకు సహాయం చేస్తాను అన్నాడు. మీరు ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏమైందంటే మీ ఫోన్ కింద పడి మీకున్న కాంటాక్ట్స్ అన్నీ పోయి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీ ఫ్రెండ్ని ఎలా పట్టుకుంటారు? నెంబర్ తెలియదు. మీ స్నేహితుల దగ్గరికి వెళ్తే మీ కష్టాలన్నీ తీరుస్తారు. ఏమండి? వాడి పేరు ఆనంద్ అనుకుందాం. మీరు రైల్వే స్టేషన్లో నుంచుని ఆనంద్ 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 అని వస్తే మీ ఫ్రెండ్ని చేరుకోగలరా? అదే భజన. భగవంతుడిని భగవంతుడా భగవంతుడా శివ శివ రామ 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 అని చెప్పి ఇక్కడ అరుతున్నాం. ఇక్కడ అరుస్తే ఆయన్ని చేరుకోగలమా? నిజంగా భగవంతుడిని చేరుకోవాలి. అవునా కదా? ఈ ఫోటోలో ఒక దీపం ఉంది, ఉందా లేదా? ఈ తలుపులన్నీ వేసేస్తాం, వెలుతురు వస్తుందా? వెలుతురు రావాలంటే ఏం కావాలి? నిజమైన దీపం పెట్టాలి. అవునా? అలాగే మీ బాధలు, మీ కష్టాలు పోయి మీకు మంచి మార్గం రావాలంటే మీరు ఎవరిని పట్టుకోవాలి? నిజమైన భగవంతుని పట్టుకోవాలి. అర్థమవుతుందండి? ఆనంద్ 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 అని చెప్పి అరవడమేనో, ఢిల్లీలో నా స్నేహితులు ఉన్నాడు అని తెలుసుకోవడం పూజలు. ఎక్కడున్నాడు? ఢిల్లీలో నా స్నేహితులు ఉన్నాడు అని తెలుసుకోవడం పూజలు. వాడిని పిలుస్తానికి మీరు అరవడం స్తోత్రాలు. వాడు గొప్పవాడు, అక్కడికి వెళ్తే ఏ సహాయమైనా చేస్తాడు అని
తెలుసుకోవడం స్తోత్రాలు. జపం అంటే ఏంటి? అక్కడ నుంచి వాడిని పిలవాలనుకోవడం. ఈ మూడింటి ద్వారా కుదురుతుందా? నిజంగా ఆనందం చేరుకోవాలంటే తను ఎక్కడున్నాడో అడ్రస్ ఖచ్చితంగా తెలుసుండాలి. తెలుసున్నప్పుడు మీ అడ్రస్కి వెళ్ళి మీరు మీ స్నేహితుడిని కలవగలుగుతారు. అవునా? అలాగే భగవంతుని చేరుకోవాలంటే భగవంతుని నిజంగా ఎక్కడున్నాడో అడ్రస్ తెలుసుకోవాలి. తెలుసుకుని అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడే ఆయన్ని మనం కలుసుకోగలుగుతాం. భగవద్గీతలో చెప్పాడు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అంటే నేను ఎక్కడున్నాను అంటే అన్ని జీవుల్లోనూ ఆత్మరూపంలో ఉన్నాను. అంటే మీ యొక్క అంతరాత్మ రూపంలో మీ లోపలే దాగి ఉన్నాను. మన లోపల ఎందుకు దాగి ఉన్నాడు? బయట ఉంటే పిక్కి తినేస్తాం కాబట్టి. పూర్వ రోజుల్లో దేవుడును మనుషులు అందరూ కలిసి ఉండేవాళ్ళంట. ఈ మనిషికి ఎప్పుడైతే మనసు పెట్టాడో వీడికి విపరీతమైన కోరికలు పెరిగిపోతున్నాయి. నెక్లెస్ అని, గొలుసు అని, అయ్యని ఇయ్యని రకరకాల కోరికలన్నీ కోరిపోతుంది. పెరిగిపోయి దేవుడు పిక్కి తింటాం మొదలెట్టాడు. సరే వీడికి దూరంగా ఉండాలని చెప్పి నీళ్ళలోకి వెళ్ళి దాక్కున్నాడు. నీళ్ళలోకి వెళ్ళి దాక్కున్న మనిషి తెలివితేటలు ఎంత ఉంటాయి? ఎక్కడికైనా వెళ్ళగలమా లేదా? ఇప్పుడు 7 కొండలు ఎక్కుతున్నామా ఎక్కట్లేదా? నీళ్ళలో ప్రయాణించే పడవలు కనుక్కుని నీళ్ళలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కలుసుకుంటున్నాడు దేవుణ్ణి. నాయన నాకు ఆ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు ఉన్నాయి, అవి తీర్చు ఇవి తీర్చు అని చెప్పి. కానీ వీటితో అయితే లాభం లేదని చెప్పి ఆకాశంలోకి వెళ్ళి దాక్కున్నాడంట. ఆకాశంలోకి వెళ్ళి దాక్కుంటే ఏం చేశాడు? హెలికాప్టర్ కనిపెట్టి హెలికాప్టర్లో మరి వెళ్ళి ఎత్తుకున్నాడంట. ఎక్కడ ఇవి ప్రశాంతంగా ఉండనిస్తామో దేవుడిని ప్రశాంతంగా మనకు దొరికితే ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉండనిస్తలేదంట. ఈయన ఎక్కడికి పారుకోవాలో తెలుస్తున్నా. భూలోకంలో ఉంటే భూలోకంలో మొత్తం తిరిగి పట్టేసుకున్నాడు. ఏ లోకమైనా దేవుణ్ణి వదులుతలేదు. నారద వారిని సలహా అడిగాడంట. నాదా ఏం చేయను? అనవసరంగా మనిషిని సృష్టించానయ్యా. సృష్టించాను. వీడికో మనసు పెట్టాను. అది పెట్టిన కంటే నన్ను పిక్కుతున్నాడు. ఏంటి నా పరిస్థితి? అగమ్య గోచరంగా ఉంది. నాకు ఏదైనా మంచి సలహా చెప్పు అన్నాడు. అప్పుడు నారదుల వారు ఏం చెప్పారంటే, ఆయన మనిషి ప్రపంచాన్ని అంతటినీ జయించగలదు, ప్రపంచం అంతా చుట్టూ రాగలదు, కానీ తన లోపలికి తాను ప్రయాణం చేయలేడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళ లోపలికి వెళ్ళి దాక్కున్నాను. అప్పటి నుంచి భగవంతుడు ఏం చేశాడంటే మనుషులు లోపలే దాక్కున్నాడు మన మూలాధార చక్రంలో. అందుకే దేవుడు ఎక్కడ అని చెప్పి గుళ్ళు, గోపురాలు, కొండలు అన్నీ తిరుగుతున్నాం కానీ ఎక్కడ దేవుడు కనపడ్డు. కనిపించాడండి? ఎక్కడ దేవుడు కనపడ్డు. ఆ భగవంతుని, నిజమైన భగవంతుని నాకు చెప్పుకున్నాం కదా, నిజమైన ఆనందాన్ని కలవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? సరైన అడ్రస్ తెలుసుకుని వెళ్ళాలి. అలాగే ఇప్పుడు కూడా అసలైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మన లోపలికే మనం ప్రయాణం చేయాలి. దాని పేరే ధ్యానము. మరి ఈ ధ్యానాన్ని ఏం చేశారంటే పూర్వపు రోజుల్లో కొంచెం తప్పుదారి పట్టించారు. ఈ పూజల్ని, స్తోత్రాలని వీటినే గొప్పగా చెప్పి వీటిని హైలైట్ చేశారు. ధ్యానాన్ని మన సినిమాలో తప్పుదారి పట్టించారు. దానివల్ల ఈ ధ్యానం అనే పాటికి చాలామందికి ఇలా కూర్చుని క్లాసులు వింటేనే కానీ అవగాహన ఉంటారు. బయట వాళ్ళకి తెలియదు ధ్యానం అంటే ఓహో సన్యాసం తీసుకుంటావా, పెళ్లి చేస్తున్నావు అన్నమాట అంటారు. అర్థమవుతుందండి? లేకపోతే అన్ని అయిపోయిన తర్వాత ముసలాడు అప్పుడు ధ్యానం తెలుసుకుంటాం అని. ఇంకేముందో నీకు అన్నీ అయిపోయినాయి ఎందుకని అంటే ఎప్పుడైనా సరే ఏదైనా దేని గురించైనా మనం మాట్లాడాలి అంటే సరి అయినటువంటి అవగాహన చేసుకుని మనం మాట్లాడాలి, తెలుసుకుని మాట్లాడాలి. అవునా? తెలియనప్పుడే ఇలాంటి సంశయాలన్నీ ఉంటాయి. మరి తెలిసి తెలియని జ్ఞానంతో సినిమాలు తీశారు. వాళ్ళకి ధ్యానం అంటే ఏంటంటే సన్యాసము. భార్య బిడ్డను వదిలేసి వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, గొడవపడి ఎక్కడో చేసి ధ్యానం చేస్తూ కూర్చుంటారు. ఇది ధ్యానం అని చూపించారు. ధ్యానం అంటే ఏంటంటే ఈక్వల్ టు గాడ్, మనమే భగవంతులు అని చెప్పి తెలుసుకునేటువంటి ఏకైక మార్గము ధ్యాన మార్గము. తెలుసుకుని ఏం చేయాలంటే భూమి మీద మనం భగవంతులాగా జీవించాలంటే ఈర్ష, అసూయ, ద్వేషాలు, కుళ్ళు, కుటుంబాలు ఇవన్నీ పోగొట్టుకుని జీవిస్తే నీవే భగవంతుడు. అర్థమవుతుందండి? అన్నింటినీ తగిలించుకుంటే నువ్వు నరుడు, అన్నింటినీ వదిలించుకుంటే నువ్వే నారాయణుడు. నారాయణుడు అంటే ప్రత్యేకించి కిరీటము, గద ఇవన్నీ ఉండవు.
ఆయన అన్నీ వదిలించుకున్నాడు కాబట్టి ఆయన నారాయణుడు అయ్యాడు. మనం అన్నీ తగిలించుకుంటాం కాబట్టి మనం నరులుగా మిగిలిపోయాము. అర్థమవుతుందండి? ఇంకా నేను చెప్పాను సన్యాసం. ఆధ్యాత్మికతలో గొప్పగా ఎదగాలంటే సన్యాసం తీసుకుంటే చాలు. సన్యాసిచ్చేస్తాను, నేను సన్యాసిచ్చేసి భగవంతుని తెలిసేసుకుంటాను, ఈ భార్య పిల్లలు ఈ రంపు రచ్చ ఇవన్నీ నాకొద్దు అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళలో 4 రకాలైనటువంటి సన్యాసాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 4 రకాలైనటువంటి సన్యాసాలు ఉన్నాయి. ఈ 4 రకాలను సినిమాలో చూపించారు. అసలైంది చూపించాలి, 3 రకాలు చూపించారు. అవన్నీ తెలుసుకుందామా? ఫస్ట్ది మర్కట సన్యాసి. ఏం సన్యాసం? మర్కట సన్యాసం. ప్రతి దాంట్లోనూ కూడా కేటగిరీస్ ఉంటాయండి. ఏదో ఒక కేటగిరీ చూసి మనం ఆగిపోతాం. దాని నుంచి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అది ఏంటి అనేది. సన్యాసం గొప్పది కాదు, అసలు సన్యాసం అంటే ఏంటి, ఈ సినిమాలో ఏంటి ఎలా చూపించారు, ఇదంతా తెలియాలంటే దాని గురించి మనకు సంపూర్ణంగా తెలియాలి. మొట్టమొదటిది మర్కట సన్యాసం. మర్కడం అంటే ఏంటి? మర్కడం అంటే ఏంటి? కోతి. మర్కడం అంటే కోతి. అంటే వీళ్ళు సంసారంలో ఏవో బాధలు వస్తాయి, ఈ బాధలను తట్టుకోలేక తట్టుకోలేకో వీళ్ళు ఏం చేస్తారంటే సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోయి భగవంతుని మీద ఏదో భక్తి ప్రీతి కలిగినట్టుగా ఒక కాషాయ వస్త్రాలు వేసేసి కూర్చుంటారు. నేను ఇక భగవంతుని యొక్క సేవలోనో భగవంతుని యొక్క ధ్యానంలోనే గడిపేస్తాను, ఇక నాకు ఆ ప్రాపంచకం వద్దు, దాన్ని తృణప్రాయంగా వదిలేస్తున్నాను ఈ రోజు నుంచి అని చెప్పి కూర్చుంటారు. ఒక ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్తారు. మరి ఆ ఊళ్ళో కూడా ఇంక భోజనం వసతి ఇవన్నీ కావాలి కదా, కావాలా వద్దా? ఆ ఊళ్ళో కూడా పిల్లలు ఉంటారు కదా, ఇంకో పిల్లలు చూసి పెళ్లి చేసుకుంటారు. దాని మీద మాత్రం సన్యాసం. ఇక్కడ భార్యను వదిలేస్తాడు, ఇంకో ఊరు వెళ్తాడు, అక్కడ కోరిక కలుగుద్ది, అక్కడ మంచి పిల్లలు చూసి పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ అక్కడ సంసారాన్ని. దీని పేరే మర్కట సన్యాసం. అంటే నిలకడ లేని సన్యాసం. భగవంతుని మీద మనకి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం ఉండాలి. శుక్రవారం ఒక్కరోజు పూజ చేసి, శనివారం ఒక్కరోజు మత్స్యవతార గోవింద అని చెప్పి పూజ చేసి, ఆదివారం వచ్చేపాటికి మత్స్యు నీ పని గోవింద, శనివారం ఏమో చేపలో భగవంతుడు ఉన్నాడని చెప్పి పొగుడుతాము, ఆ రూపంలో ఉన్నావు తండ్రి మీరు అని. ఆదివారం వచ్చేపాటికి దాన్ని చంపి నీ పని గోవింద ఇవ్వాల నా చేతులని దాన్ని చంపుతుంటాం. ఇది భక్తి. చూడండి, అంటే శనివారం ఒక్కరోజు ఏం చేస్తాం, అందులోకి పోతారా చేపలోకి, ఆదివారం ఉండరా? కానీ అన్ని జీవుల్లోనూ ఉన్నాను అన్నాడు అనలేదా? కూర్మ అవతారం, వరాహ అవతారం, అలా అన్ని జీవుల్లోనూ నేను ఆత్మగా ఉన్నాను. అది నా ఓన్ పర్మనెంట్ అడ్రస్. ఆ అడ్రస్కి వెళ్ళాలి మనం. అర్థమవుతుందండి? మర్కట సన్యాసం అంటే ఇలా ఉంటుంది. తర్వాత రెండవది ఆపత్ సన్యాసం. ఆపత్ సన్యాసం అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి అన్ని భోగాల్లో అన్ని పాడు పనులు చేస్తూ బతుకుతాడు, చిట్ట చివరికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు వీడికి వైరాగ్యం పుడుతుంది. అప్పుడు సన్యాసిద్దాం అనుకుంటాడు. ఎందుకని అంటే చనిపోయే లోపైన సన్యాసిస్తే పైన స్వర్గంలో చోటు ఉంటుందని చెప్తారు పెద్దలు. అవునా? స్వర్గంలో చోటు కోసం అక్కడ సీట్ రిజర్వేషన్ చేసుకోవడం కోసం అప్పుడు సన్యాసిద్దామని చూస్తాడు. ఎవరి కోసం? స్వర్గంలో ఎవరుంటారు? రంభ, ఓవసి, మేనక, ఈ కచేరీలే కదా స్వర్గం అంటే. అక్కడ కూడా సీట్ రిజర్వేషన్ కోసం లాస్ట్లో సన్యాసిస్తాడు. దీన్నే ఆపత్ సన్యాసం అంటారు. అంటే ఆపద వచ్చినప్పుడు భగవంతుని గుర్తు చేసుకోవడం, ఏదో కష్టం వచ్చినప్పుడే భగవంతుని అంటే చూడడం. అర్థమవుతుందండి? ఈ కష్టం వచ్చింది కాబట్టి ఇది తీరితే నేను నీకు ఇది ఇస్తానని చెప్పి లావాదేవీ నడపడం భగవంతునితో. ఎల్ఐసి ఏజెంట్ చేస్తాం, మనకి ఏదైనా కష్టం వస్తే దీన్నే ఆపత్ సన్యాసం అంటారు. ఓకేనా? ఇది కూడా తాత్కాలికమైనది, ఇది కూడా నిలబడదు. చిట్ట చివరిలో అయినా కూడా చనిపోయే ముందైనా నారాయణ అని పేరైనా పలికితే వాడికి పుణ్యం వస్తుంది అంటారు. ఎన్నో పాపాలు చేసి సంపాదించి బిడ్డలకి ఇస్తాడు. చిట్ట చివరి లాస్ట్ దశలో ఉంటాడు పెద్ద ఆయన.
చనిపోతున్నాడు, కొన్ని కాసేపట్లో చనిపోతున్నాడు. చనిపోతే ఈ పిల్లలకి ఏం జరుగుద్ది? అరే ఇది అర్థమైన పనులన్నీ చేసి మనకి ఆస్తిపాస్తులు ఇచ్చారా, నాన్న పోతున్నాడు, పోయేటోపు తన చేత ఎప్పుడు అందరిని బూతులు తిడతాం తప్ప ఎప్పుడు భగవంతుని నామస్మరణ చేయలేదు ఆయన. కనీసం చనిపోయే ముందైనా నారాయణ అని అనిపిద్దాంరా భగవంతుని నామాన్ని, కనీసం అప్పుడైనా ఆయన పుణ్యం వస్తుంది, పుణ్యలోకానికి వెళ్తాడు, స్వర్గానికి వెళ్తాడు, ఉందా లేదా ఈ ఆచారం అనుకుని ఈ పిల్లలందరూ ఏం చేస్తారు? ఈ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అప్పుడే వస్తుంది ప్రేమ, ఫ్రీగా ఇచ్చేసేదే కదా, అప్పుడే వస్తుంది. వచ్చి కూర్చుని నాన్న నారాయణ అను, ఒకసారి నారాయణ అను, ఎందుకంటే కాసేపులో వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఇంటిస్తున్నారు. వెళ్ళిపోతున్నావు నువ్వు, కాసేపులో నువ్వు నారాయణ అని వెళ్ళిపోవు తొందరగాని, నారాయణ అను అంటాడు. అంటే మరి కాసేపులో చనిపోయినా మనిషికి చెవులు పనిచేస్తాయా, వాక్ పనిచేస్తా, ఏమి పని చేయదు. లేదో చెప్తా ఉంటారు, ఏం చెప్తున్నారు ఇంప్రూవ్మెంట్ గమనిస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారని ఒక ఐడియా వేస్తారు, తీసుకొచ్చి ఒక నార తీసుకొస్తారు, నార తీసుకొచ్చి కళ్ళ ముందు పెడతారు. పెట్టి నాన్న ఇదేంటో చెప్పు, తాత ఇదేంటో చెప్పు, మామయ్య గారు ఇదేంటో చెప్పండి అంటారు. అనగానే ఎప్పుడు నారాయణ అన్న పేరే పలకనోడికి అది చూస్తే నారాయణ అనాలనేటువంటి స్మృతి అయినా కలుగుద్దా? కలగదు కదా. దాన్ని చూసి ఏం చేస్తాడంటే ఇది పీచురా అనుకోవచ్చు పారాయమాగండి అంటాడు అని చెప్పి చచ్చిపోతాడు. వీడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికే వెళ్తాడు. అర్థమవుతుందండి? ఆపద సన్యాసం అంటే ఇలా ఉంటుంది. ఆపద వచ్చినప్పుడు కాదండి, భగవంతుడు గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, గుడిలో మాత్రమే లేడు భగవంతుడు, మన మదిలో ఉన్నాడు. ఈ మదిని దైవ మందిరం లాగా ఉంచుకోవాలి. అది ధ్యానం మీకు నేర్పేది. దయగల హృదయమే దైవ మందిరం. ఇంట్లో జీవాలని హింస పెడుతూ మూగ జీవాల్ని గుడికి వెళ్ళి మీరు ఎన్ని దండాలు పెడితే భగవంతుడు మీ ఎంత చూస్తారు? అది ఆయన సృష్టించిందా కాదా? దాని పేకలు తెగిపోతే గుడికి వెళ్ళి మా అబ్బాయికి 7 కూడా తెక్కకూడదు అన్నాను. ఇది ఎక్కడ న్యాయం? విశ్వం ఒప్పుకుంటుందండి? విశ్వ న్యాయ సూత్రం ఒప్పుకుంటుందా ఉండదా? మీరు ఏది ఇస్తే మీరు అదే పొందుతారు. ఇక్కడ వేప విత్తనం నాతో ఏం చెట్టు మొలుస్తుంది? వేప విత్తనం వేప చెట్టే మొలుస్తుంది, అవునా కాదా? మామిడి టంక నాటితే మామిడి చెట్టే వస్తుంది. అలాగే మీరు మంచి చేస్తే మీకు మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. చంపేది నేను కాదంటే మరి వాడు చంపుతున్నాడంటే మీరు కొంటున్నారు కాబట్టి చంపుతున్నాడు కాబట్టి ఆ పాపంలో ఖచ్చితంగా మీకు కూడా బాగుంటుంది. ఇంకా ఉందా? నేను 1,00,000 రూపాయలు ఇచ్చి ఆమె మర్డర్ చేయమని చెప్పాను, మీరు చేశారు. కోర్టుల శిక్ష ఎవరెవరు చేస్తారు? చేసినందుకు మీకు అక్కడ ఒప్పుకుంటారుగా, మీరు చేపించాడండి అని నాకు వేస్తారా ఇలా? అలాగే చంపేవాడు, చంపించేవాడు, తినేవాడు, తినిపించేవాడు, మాంసాన్ని కోసేవాడు, వండేవాడు, వడ్డించేవాడు, వీళ్ళందరూ అచ్చలో భావిస్తాను. అర్థమవుతుందండి? నేను జస్ట్ తింటానండి అంతే, నేను చంపడం అంటారు. నువ్వు తింటున్నావు కాబట్టి వాళ్ళు చంపుతుంటారు. ఇలా ధర్మాన్ని ఇలా సూక్ష్మంగా తెలుసుకోవాలండి. దాని యొక్క అర్థాన్ని అంటే ఖచ్చితంగా పట్టుకోవాలి. మన యోగులు మునులు ఎందుకు పెట్టారు? ఈ దేవాలయాన్ని ఎందుకు నిర్మించారు? ఆ దేవాలయంలో ఒక ప్రతిమను ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారంటే ఈ దేహమే దేవాలయము, ఇది దేవుడు కాదు, దీని లోపల ఉన్నాడని చెప్తారు. గుడిలో అఖండ దీపం వెలిగిస్తారు. మనం గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటాం, వెళ్ళి ముందు నుంచుంటాం, పూజారి హారతి వెలిగించి దేవుడు ముందు ఎలా తిప్పుతాడు, అప్పుడు కనిపిస్తాడు దేవుడు, అవునా? ఇప్పుడంటే ఈ పెప్పర్మెంట్ లైట్స్ ఇవన్నీ డీజే లైట్లు ఇవన్నీ పెట్టేశారు. పూర్వకాల దేవాలయాలు ఎలా ఉండేవి? గర్భగుడులు చీకటిగా ఉండేవి. వెళ్ళి అక్కడ నుంచుండేవాళ్ళం. నుంచుని మనం తీసుకెళ్ళి పూజా సామాగ్రి అంతా ఇస్తే పూజారి గారికి ఆయన ఏం చేసేవాడంటే అందులో ఉన్న కర్పూరం తీసి వెలిగించి భగవంతుని ముందు ఇలా తిప్పి భగవంతుని చూపించేవాడు. ఆ వెలుగులో చూసేవాళ్ళు, అవునా కాదా? అంటే ఏంటంటే భగవంతుని యొక్క దర్శనం నీకు కావాలంటే ఈ వెలుగు కావాలి. ఈ వెలుగు పేరే జ్ఞానము. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది? గొప్ప గొప్ప పుస్తకాలు చదివితేనో, చక్కగా కూర్చుని రోజు 1 గంట సేపు ధ్యాన సాధన చేస్తేనే జ్ఞానం వస్తుంది. ఊరికే వస్తుందా? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వస్తుందండి జ్ఞానం? ఆత్మజ్ఞానం ఏదైనా వస్తుంది కదా తప్ప ఆత్మజ్ఞానం అనేది సాధించుకునేది ఎవరికి వాళ్ళు సాధించుకునేది, అవునా కాదు? ఎన్నైనా 2 ఏం తెలుసుకున్నాం? 1 మర్కట సన్యాసం,
ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కుదరదు. ఓకేనా? రెండవది ఆపత్ సన్యాసం. ఆపద వచ్చినప్పుడే కాదు భగవంతుని మనం కొలిచేది, ఎప్పుడూ కూడా కొలవాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు మూడోది దాని పేరు ఏంటంటే వివిధిశ సన్యాసం. వివిధిశ సన్యాసం అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి ఆ సత్యం కోసం అన్ని త్యాగం చేసి, వీళ్ళు కూడా త్యాగం చేస్తారు. ఫస్ట్ మకర సన్యాసంలో కూడా సంసారాన్ని కుటుంబాన్ని త్యాగం చేస్తారు, వీళ్ళు త్యాగం చేస్తారు. కానీ వీళ్ళు త్యాగం చేసినా సరే ఇంకో చోట సంసారాన్ని పెట్టకుండా ఆ సత్యాన్ని సాధిస్తారు, ఆ సత్యంలోనే జీవిస్తారు. ఆ సత్యం కోసం తన యొక్క ప్రాపంచిక లౌకికమైనటువంటి కుటుంబాన్ని అన్నింటినీ కూడా త్యాగం చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడికి అన్నీ ఉన్నాయి, సంసారం బాగానే ఉండేది, గొడవలు లేవు, రాజభోగాలు, పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి బుద్ధుడికి. కానీ వీటన్నింటినీ తృణప్రాయంగా వదిలేశాడు. ఎందుకని? దీనికన్నా సత్యం గొప్పది, నాకు సత్యమే కావాలనుకుని వెళ్ళాడు. సత్యాన్నే ఆయన పొందగలిగాడు. అవునా కాదా? అలాగే వివేకానందులు వారు 14 ఏళ్ల వయసులోనే సన్యసించారు. బుద్ధుడు సన్యసించాడు కానీ సత్యాన్ని తెలుసుకున్నాడు. వివేకానందులు కూడా సన్యసించాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆయనకి భార్య పిల్లలు ఎవరూ లేరు. వివేకానందులు వారు తెలుసుగా. కానీ వివేకానందులు వారి గురువు గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస. ఆయన ఏ సంసారాన్ని వదల, ఆయనకి భార్య, సంసారం, ఇల్లు అన్నీ ఉన్నాయి. అన్నీ అట్టి పెట్టుకుని ఆయన నిర్వాణాన్ని పొందారు, ఆత్మజ్ఞానాన్ని పొందారు. మనందరం కూడా ఆ కోవలో భావం. ఈ గౌతమ బుద్ధుడు, ఈ వివేకానందుడు తీసుకున్నటువంటి సన్యాసాన్ని వివిధిశ సన్యాసం అంటారు. రామకృష్ణ పరమహంస వారు సంసారంలోనే ఉండి భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడాన్ని ఏం సన్యాసం అంటారంటే విద్వత్ సన్యాసం అంటారు. ఏం సన్యాసం అంటారు? విద్వత్ సన్యాసం. ఇదే 4వ సన్యాసం. ఈ 4వ సన్యాసం విద్వత్ సన్యాసానికి సంబంధించిన వాళ్ళే ఈ హోల్ పిరమిడ్ మాస్టర్స్. అంటే మనం సంసారాన్ని విడిచిపెట్టము, భార్య బిడ్డలు విడిచిపెట్టము, అందరికీ కుటుంబ ధర్మాలు అన్నీ చూస్తాము, అన్నిట్లోనూ ఉంటాము. ఉంటూ కూడా పద్మపత్ర హిమాంబస లాగా, తామరాకు మీద నీటి పొట్టులాగా మనం అన్నిట్లోనూ ఉంటూ సత్యాన్ని పట్టుకుంటాము. దీన్నే ఏమన్నారంటే పత్రిక సారు సంసారంలోనే నిర్వాణం అన్నారు. అర్థమవుతుందండి? సంసారంలోనే నిర్వాణం. బుద్ధుడు అన్నీ వదిలేసేది సత్యాన్ని తెలుసుకున్నాడు. కానీ యశోదర ఏమీ వదలకుండానే సత్యం తెలుసుకుంది. యశోదర తెలుసా? బుద్ధుని యొక్క భార్య. బుద్ధుడు వెళ్ళిపోతాడు సత్యం తెలుసుకోవడానికి సన్యాసించి. కానీ యశోదర ఏం చేస్తుందంటే రాజ్యంలోనే ఉంటూ రాజ్యాన్ని చక్కగా చూసుకుంటూ వచ్చిన వారి యొక్క అందరి కష్ట సుఖాలు వింటది. దీనికి ఎంత పెద్ద కష్టం వచ్చింది? ఎంతో పెద్ద కష్టం వచ్చింది. భర్త వెళ్ళిపోయాడు చిన్న పిల్లవాడిని వదిలేసి. మరి ఆ భార్యకి ఎంత కష్టం వస్తుందా రాదా? తను ఏం చేసిందంటే ఈ కష్టం నాకేనా, అందరికీ ఉందా అని చెప్పి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరి కష్టాలు అడిగి తెలుసుకునేదంట. అందరూ ఏం చెప్పేవాళ్ళు? ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పేవాళ్ళు. అమ్మ నాకు ఈ కష్టం ఉందమ్మా, నాకు ఈ కష్టం ఉందమ్మా అనుకున్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఏమనుకుందంటే అందరికీ ఎంతో కష్టాలు ఉన్నాయి, నాకు ఒక్కదానికే కాదు కష్టం అని చెప్పి సజ్జన సాంగత్యం ద్వారా జ్ఞానాన్ని పొందింది యశోదర. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక పార్ట్ బుద్ధుడు, ఒక పార్ట్ యశోదర. పగలంతా సజ్జన సాంగత్యంలో ఉంటాము, సజ్జనంతో కూడి ఉంటాము. రాత్రి అయితే సన్యసించి ధ్యాన సాధన చేస్తాం బుద్ధుల్లాగా. 2 in 1 అనమాట మనం. అర్థమవుతుందండి? ఎదుటి వాళ్ళ కష్టాలు విన్నప్పుడు తెలుస్తుంది వీళ్ళందరికన్నా కూడా నా కష్టాలు ఇంకా తక్కువే అని. అర్థమవుతుందండి? ఒక ఊళ్ళో ఒక బిడ్డ చనిపోయాడంట. గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి నా బిడ్డను ఎలాగైనా బతికించాలి, మీరు బతికిస్తానమ్మా, ఎవరో ఒకరు ఇంట్లోకి వెళ్ళి అన్ని ఆవాలు తీసుకురా అన్నాడంట. సరే అని చెప్పి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఆకు చెప్తున్నాడు ఏమని, చావు లేని ఇంట్లో వచ్చి తీసుకురమ్మా కొద్దిగా ఏమనుకోకుండా అంటాడు. సరే అదెంత పని అని చెప్పి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళినా చక్కగా ఆవాలు ఇస్తున్నారు, ఆవాలేగా ఇదిగో తీసుకోమని చెప్పి ఇచ్చాడు.
ఆవిడ చెప్తే వరకు అడుగుద్ది, ఏమంటే మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కంటే సంవత్సరం కిందట మా ఇంట్లో మా అత్తగారు చనిపోయారండి అవి పడేస్తుంది. పనికిరావుగా మరి అవ్వాలి, ఇంకో ఇంటికి వెళ్తుంది, మా మామగారు చనిపోయారండి, లేదా మా పలానా వాళ్ళు చనిపోయారండి. ఎవరైనా చావలేని ఇల్లు ఉందా అంటే అందరి ఇంట్లో కూడా కష్టాలు ఉన్నాయి అని తెలుసుకుంటుంది. అప్పుడు ఆవాళ్ళు లేకుండా తిరిగి వస్తుంది. ఏమన్నా ఆవాళ్ళు తేలేదు ఏంటి అంటే చావలేని ఇల్లు అనేది లేదని తెలుసుకుంటాను నా గురువు గారు అని చెప్పి ఆ తల్లి అప్పుడు సమాధానం పడుతుంది. అర్థమవుతుందండి. మనవే కష్టాలు అంటే మనకి మించినటువంటి కష్టాలు ఉన్నాయి. ఒక అతను తపస్సు చేశాడంట, దేవుడు వచ్చాడంట, ఏం నాయన అన్నాడంట, నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయండి, ఊళ్ళో అందరికన్నా ఎక్కువ కష్టాలు నాకే ఉన్నాయి అంటాడంట. సరే నాయన సాయంత్రం రేపు నైట్ ఏం చేస్తావు అంటే నీ కష్టాలని నువ్వు మూట కట్టి ఆ గుడి దగ్గరికి రా, అందరినీ ఇలాగే రమ్మని చెప్పు, నీ కష్టాలన్నీ తీసుకొచ్చి గుడి దగ్గరికి వస్తే నీ కష్టాలన్నీ తీరుస్తాడు భగవంతుడు, నా కల్లో కనిపించి చెప్పాడని చెప్పు. అందరూ వాళ్ళ కష్టాలన్నీ చేస్తారు కదా, నువ్వేం చేస్తావంటే మధ్యరాత్రుల్లో అందరినీ కొడుకోమని చెప్పు. మధ్యరాత్రులు లేచి నీ మూటలో ఉంటుంది కదా, ఎవరి కష్టాలు అయితే తక్కువ ఉన్నాయి వాళ్ళ మూట నీ దగ్గర పెట్టుకో, ఈ మూట వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి అని చెప్తాడనమాట. అప్పుడు నీకు తక్కువ కష్టాలే ఉంటాయి అని చెప్తాడనమాట. చెప్పంగానే ఈయన అందరికీ అలాగే చెప్తాడు. అందరూ వాళ్ళ కష్టాలన్నీ కట్టుకుని కొండపైన ఉన్నటువంటి గుడి దగ్గరికి వస్తారు. వీళ్ళందరూ పడుకుంటారు. పడుకోగానే ఈ నిద్రలేచి చూస్తాడు. ఈ మూట తీసుకెళ్ళి ఎవరి దగ్గరికి పెట్టి ఆ మూట తీసుకుందామని, అంతే కదా. ఈ మూట ఇచ్చుకుని ఎవరి మూట చూసుకుని వీడికన్నా పెద్ద మూట కనపడుతుంది. అందరికన్నా అందరి మూటలు ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎత్తుక్కుంటూ అవుతే అందరికన్నా చిన్న మూట అవుతుంది వీడిదే. అర్థమవుతుందని అందరికి కూడా పెద్ద మూటలే. అప్పుడు సత్యం తెలుసుకుంటాడు అనమాట. అందరికన్నా నాయే తక్కువ కష్టాలు ఉన్నాయి, అందరికీ నాకన్నా ఎక్కువ కష్టాలే ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని అప్పుడు తెలుసుకుంటాడు. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఒకసారి పచ్చసారి పెట్టినప్పుడు అలా సన్యాసం అంటే ఇది. ఇప్పుడు మనం ఏ సన్యాసంలో ఉండాలి? విద్వత్ సన్యాసంలో ఉండాలి. విద్యుత్ సన్యాసం అంటే అందరిని వదిలిపెట్టి సరిపోవడం, కానీ సత్యాన్ని తెలుసుకోవడం. విద్వత్ సన్యాసం అంటే అందరితో ఉంటూ మనం రామకృష్ణ పరమహంసలాగా మనం ఆత్మజ్ఞానాన్ని పొందడం. అసలైన సన్యాసం విద్వత్ సన్యాసము. ఓకేనా. ఇప్పుడు వైరాగ్యాల గురించి తెలుసుకున్నామా? చాలామంది నాకు వైరాగ్యం వచ్చేసింది, నాకు వద్దు అనుకుంటాం. ఈ వైరాగ్యాలు 3 రకాలుగా ఉంటాయి. మొట్టమొదటి వైరాగ్యం ఏంటి? శ్మశాన వైరాగ్యం. రెండవది ప్రసూతి వైరాగ్యం. మూడవది పురాణ వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం అంటే ఏంటి? ఎవరో చనిపోతాడు, వాడిని తీసుకెళ్ళి శ్మశానం దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత వాడిని ఖననం చేసేటప్పుడు ఆ గట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట వీళ్ళందరూ. అరే ఎంతో సంపాదిస్తాం, ఇప్పటికైనా మనం కూడా ఇక్కడికి రావాల్సిందేరా, దీనికోసమేరా మనందరం కొట్టుకు చేస్తున్నాం, దీనికోసమేరా ఏర్శాసలు ద్వేషాలతో అవుతున్నాం, ఎంత బతికినా చివరికి మట్టిపోలేరా మనిషి, ఎందుకురా మనకి హాయిగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలిరా మనం అని అక్కడ మాట్లాడుకుంటారు. ఎప్పుడు దాకా? అక్కడ కపాల మోక్షం అయ్యేదాకా. అర్థమవుతుందా? అంతా అయిపోతే స్నానాలు అవి చేసేస్తారు. చేసేసిన తర్వాత శ్మశానం రోడ్డు దాడతారు. దాటంగానే వీడికి ఎవడో ఎదురు పడతాడు. ఎప్పుడో వీడి దగ్గర 2000 అప్పు తీసుకున్నవాడు ఎదురు పడతాడు. ఇక వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళిపోయాడు, చొక్కా పడుతున్నాడు, ఎయ్యరా నా 2000 అని. అన్న కొద్దిగా ఇబ్బందులో ఉన్నానన్నా, అసలు పనులు లేవన్నా, అని చేసినన్నా, ఒక 10 రోజుల టైం వాడిని ఇస్తానంటాడు. నేను ఇవ్వనురా, నాకు ఇప్పుడు కావాల్సిందేరా, ఇస్తావా చేస్తావా, నీకు ఇస్తావా చేస్తావా అని అడుగుతాడు. ఈ శ్మశాన వైరాగ్యం ఎక్కడ వరకు ఉంది? ఆ రోడ్డు చివరి దాకా ఉంది. ఈ వైరాగ్యం కూడా తాత్కాలికమే, ఇది నిలబడదు. రెండో వైరాగ్యం పేరేంటి? ప్రసూతి వైరాగ్యం. మీదే ప్రసూతి వైరాగ్యం అంటే ఏంటి? బిడ్డని కనేటప్పుడు మరి ఆ స్త్రీమూర్తులు ఎంత బాధపడతారో, ఎంత వేదన అనుభవిస్తారో, అవునా కాదండి? మరో జననమే కదా వాళ్ళకి. బిడ్డను ప్రశ్నించేదాకా చచ్చి పుట్టినట్టే ఉంటుంది వాళ్ళకి, అవునా కాదా? ఆ బాధ భరించలేక ఆపరేషన్లు, ఆ కోతలో తర్వాత ఉంటుంది కదా ఆ సినిమా, ఈ బాధల మీద మంచం మీద బెడ్ రెస్ట్ అంటారు. ఇవన్నీ భరించలేక ఆ పురిటి నొప్పులు పడేటప్పుడు అనుకుంటుంట,
మళ్ళీ ఇంకో బిడ్డను కన్నాం. మళ్ళీ ఇదే లాస్ట్ టైం పైన బాబో మళ్ళీ నేను హాస్పిటల్కి రాను అన్నదంట. సరే ఎక్కడ కూడా ప్రసవం జరుగుతుంది, చక్కగా బిడ్డనే కాస్త కొంచెం పెద్దోడు అవుతాడు. అయ్యి ఆడుకుంటూ ఉంటాడు. ఆయన చూసేపాటికి ఏమనిపిస్తుంది, ఈ బొట్టాడికి తోడు ఇంకో బొట్టతో ఉంటే బాగుండు, ఇద్దరు చక్కగా తోడుగా ఆడుకుంటారు, ఒకరికి తోడు ఒకరు ఉంటారు అని చెప్పి చాలా మామూలే. దీని పేరే ప్రసూతి వైరాగ్యము. అర్థమవుతుందండి. ఇది కూడా నిలబడదు. తర్వాత మూడోది అమ్మ వింటలేదండి మీరు. మూడో వైరాగ్యం పేరేంటి? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే ఏంటి? బాడీలు ఎక్కడే ఉంది. సీరియల్ వచ్చే టైం అయింది. ఓకేనా? ఆ మూడో వైరాగ్యం పేరేంటి? పురాణ వైరాగ్యము. అంటే ఏంటి అంటే ఇదే పురాణ వైరాగ్యం. అంటే ఇక్కడ చక్కగా మంచి మంచి మాటలు చెప్తున్నప్పుడు హాయిగా ఉంటుంది. నిజమే, ధ్యానం గొప్పదే. పూజకోటి సమం, స్తోత్రకోటి సమం, జపకోటి సమం. ఇది నిజమే. పూజల కన్నా, స్తోత్రాల కన్నా, జపాల కన్నా కూడా ధ్యానం గొప్పదే. కాబట్టి మనం ధ్యానమే చేద్దాం ఇక నుంచి. అన్నీ చేసుకొని తప్పలేదు, అవి తప్పని అంటలేదు. మనం ధ్యానం గొప్పది కాబట్టి ధ్యానాన్ని పట్టుకోమంటున్నాం. ఇది పట్టుకుంటే మీకు అసలైన సత్యం తెలుస్తుంది అంటాం. కాబట్టి మనం ధ్యానం చేద్దాం, రోజు ధ్యానం చేసుకుందాం వచ్చి అని ఇక్కడ అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఎనర్జీ నిదానంగా దిగుద్ది. సైకిల్ ట్యూబ్లో గాలి దిగినట్టుగా దిగుతూ ఉంటుంది. దిగి మళ్ళీ అక్కడ తప్పైపోదాం. అయిపోయి మంచి సీరియల్ పెట్టరా, అది ఇవ్వాలన్నా దాన్ని సంపూర్ణ లేదో చూద్దాం అంటారు. అదేంటంటే దీన్నే పురాణ వైరాగ్యం అంటారు. ఇది కూడా నిలబడదు, ఇది కూడా తాత్కాలికమైనది. మరి వైరాగ్యం అంటే ఏ వైరాగ్యం కావాలి? జ్ఞాన వైరాగ్యం కావాలి. జ్ఞాన వైరాగ్యం అంటే ఎలా ఉంటుందంటే నచికేతుని వైరాగ్యం లాగా ఉంటుంది. 11 సంవత్సరాలు నచికేతునికి. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు. చిన్న పిల్లవాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. యమధర్మరాజు చెప్తాడనమాట, నాయన నీకు అష్టైశ్వర్యాలు ఇస్తాను, సుఖభోగాలు ఇస్తాను, భూమి మీద ఎన్నో రకాలైనటువంటి సంపదలు ఇస్తాను, వాటన్నిటితో కూడా చక్కగా కలిసి నువ్వు చక్కగా సుఖించు, భోగించు అంటాడు. అంటే నాకు అవేం వద్దని అంటాడు. ఎవరైనా కోరుకునే అయ్యే కాదా? మనం తెల్లారేసినప్పటి నుంచి కోరుకునే అవే కాదా? కానీ నచికేతుడు నాకు అవేమీ వద్దంటాడు. మరి ఏం కావాలి ఆయన అంటే నాకు ఆత్మజ్ఞానమే కావాలి అంటారు. ఏం కావాలంటాడు? ఆత్మజ్ఞానమే కావాలి. ఆత్మజ్ఞానమే అసలైనటువంటి సంపద, ఆత్మజ్ఞానమే అసలైనటువంటి వైభోగము. అవునా కాదండి? అది ఒక్కటే కావాలి నాకు అంటాడు. అలా నచికేతుని వైరాగ్యంలాగా ఉండాలి, నచికేతుని కోరికలాగా ఉండాలి. అర్థమవుతుందండి? ఏం కావాలి మనకి? ఆత్మజ్ఞానమే కావాలి. ఒక రైస్ మిల్ ఉంది, రైస్ మిల్లుకు వడ్డీ తీసుకెళ్ళాం, ఆ వడ్లు ఆడిస్తున్నాం. ఫస్ట్ ఏం వస్తుంది? ఓక వస్తుంది. తర్వాత తవుడు వస్తుంది. ఈ ఓక తవుడు తీసుకుని వెళ్ళిపోతారా? తర్వాత ఏమొస్తుంది? నోకు వస్తుంది. తర్వాత ఇవన్నీ వస్తాయి. కానీ చిట్ట చివరిదాకా ఉంటారా ఉండరా? దేనిలో వరకు ఉంటారు? బియ్యం వచ్చేదాకా ఉంటారు. అర్థమవుతుందండి? అలాగే ఈ ఓక, ఈ తవుడు, ఈ చిట్టు, ఈ నోక ఇవన్నీ కూడా ఏంటి అంటే జ్ఞానం వల్ల వచ్చే లాభాలు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏమండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగడం, ప్రశాంతకరమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా ధ్యాన సాధన చేసే వారికి వచ్చేటువంటి బై ప్రోడక్ట్స్. ఆ బై ప్రోడక్ట్స్తో అయిపోకూడదు. అసలైన ప్రోడక్ట్ ఏంటి? బియ్యము. అది వచ్చేదాకా ఆడిస్తూనే ఉండాలి. చిట్ట చివరికి మనకి అసలైనటువంటి బియ్యం వస్తుంది. ఆ బియ్యం పేరు ఏంటంటే ఆత్మజ్ఞానము. వీటన్నిటికీ కూడా విలువ ఉంటుంది. కానీ నౌకలకి విలువ ఉంటుందా ఉండదా? ఖరీదు ఉంటుందా ఉండదా? తవుడికి, నౌకకి. కానీ ఈ బియ్యం అంత ఖరీదు కదా, ఇది దీనంత వెల పలుకుద్దా? అలాగే ఇవన్నీ కూడా మనకు కావాలి. వీటన్నింటి వదిలేస్తాము.
వీటితో పాటు వీటన్నిటికన్నా అసలైన విలువ గలది ధ్యానము. ఆ ధ్యానం ద్వారా మనకు వచ్చేటువంటిది ఏంటంటే ఆత్మజ్ఞానం వచ్చే వరకు కూడా మనం ధ్యానం చేయాలి. అర్థమవుతుందండి? భగవద్గీతలో 4 యోగాలు ఉన్నాయి. భగవద్గీత టచ్ ఉందిగా మీకు? 4 యోగాలు ఉన్నాయి. ఫస్ట్ యోగం ఏంటంటే, ఒకటి ముఖ్యమైనటువంటి యోగాలు 18 అధ్యాయాల్లో 4 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి యోగాల గురించి ఈరోజు పండితులు అందరూ కూడా భర్జన పడుతున్నారు. ఎందుకంటే ఇది గొప్పదంటే ఇది గొప్పది, ఇది గొప్పదంటే ఇది గొప్పదని. అన్నిటికన్నా గొప్పది కర్మయోగమే అంటాడు ఒకరు. కాదు, కర్మయోగం కన్నా జ్ఞానయోగం గొప్పది, కర్మదే ఉంది అంటారు. ఇంకొకరు వచ్చి జ్ఞానయోగం కన్నా కూడా ధ్యానయోగం గొప్పది, ధ్యానాన్ని మించింది లేదు అంటారు. ఇంకొకరు వచ్చి ఇవన్నీ కాదు, వీటన్నిటికన్నా కూడా భక్తి యోగం గొప్పదండి అంటారు. ఎన్ని యోగాల గురించి చెప్పుకున్నాం? 4 యోగాల గురించి చెప్పుకున్నాం. ఒకటేంటి? కర్మయోగము, రెండోది జ్ఞానయోగము, మూడోది ధ్యానయోగము, 4వది భక్తి యోగం. ఓకేనా? ఈ 4 యోగాలు ప్రతిరోజు మనం నిత్యం ఇంట్లో ఆచరిస్తున్నాం. ఎందులో ఆచరిస్తున్నామంటే మనం చేసే వంటలో ఆచరిస్తున్నాం. ఇప్పుడు మీరు వంట చేయాలి. వంట చేయాలంటే మీకేం కావాలి? వంట చేయాలంటే ఏం కావాలి? పప్పు వండాలండి, ఏం కావాలి? పప్పు కావాలి. పప్పు తీసి వంట మీరు చేయలేండి. ఆయన మీరా? వంట చేయాలి అంటే ఏం కావాలంటే కనుక్కుంటారండి. వంట నేనా అన్నట్టుగా అన్నీ చెప్పాలని వంట చేయాలి అంటే మనకి ఏం కావాలంటే పప్పు కావాలి, ఉప్పు కావాలి, నూనె కావాలి, ఈ సామాను అన్నీ కావాలి, కాయగూరలు కావాలి, బియ్యం కావాలి, ఇవన్నీ కావాలి కదా. వీటన్నింటినీ ఒక చోట సమకూర్చుకోమా వంట చేసే దగ్గరికి? వీటన్నింటినీ ఒక చోటకి సమకూర్చుకోవడమే కర్మయోగము. అంటే ఒక కర్మ చేశారు, కర్మ చేపట్టనే ఇవన్నీ ఒక చోటుకు వచ్చినాయి. దీని పేరే కర్మయోగము. ఇది గొప్పదే, కర్మయోగం గొప్పదే. కర్మయోగం అనేది మీ దగ్గర లేకపోతే ఇవన్నీ ఒక చోట సమకూర్చుకోలేరు. కర్మయోగంతో వంట అవుతుందా? ఏం కావాలి? జ్ఞానయోగం కావాలి. జ్ఞానయోగం కావాలి. జ్ఞానయోగం అంటే ఏంటి? ఎంత పప్పుకి ఎంత ఉప్పు వేయాలి, ఎంత కూరకి ఎంత నూనె పోయాలి, ఎంత ఎసరికి ఎంత నీరు పోయాలి, ఎంత బియ్యానికి ఎంత నీరు పోయాలో ఉండదా? ఈ మోతాదులన్నీ తెలుసుకుని ఆచరించడమే జ్ఞానయోగము. అవన్నీ ఉంటేనే కదా సక్సెస్ అవుతారు. ఒక చోట పెళ్లి చూపులు జరుగుతున్నాయి అంట. పెళ్లి చూపులు అత్తగారికి వంటలు అంటే బాగా ఇష్టం. మరి కోడల్ని వంట వచ్చి కోడలు చేసుకుంటా, వంట రాని కోడలు చేసుకుంటా? కోడల్ని ప్రశ్న అడుగుతుంది అత్తగారు పెళ్లి చూపులో. కోడల వల్ల అమ్మగారిని అడుగుతున్నారు, అమ్మాయికి వంట పని అదంతా బాగా వచ్చు కదా. ఎందుకని? పెళ్లి చేస్తే వంట పని కోడలు కప్పెట్టి రెస్ట్ తీసుకోవచ్చని. అందరే కోరిక అదే కదా. అమ్మాయికి వంట వరకు వచ్చా అని అడుగుతుంది. వంట పని వచ్చా అని అడిగితే అప్పుడు పెళ్లి కూతురు తల్లి ఏమంటది? మంచి సంబంధం, తక్కువ కట్నానికి ఒప్పుకున్నారు. మరి ఎలాగో పెళ్లి చేయాలి, 100 అబద్ధాలు ఆడైనా చెయ్యాలా వద్దా? ఏదో ఒక అబద్ధం ఆడొచ్చా? తప్పలేదా? తప్పేం లేదు కదా. పెళ్లి కూతురు అమ్మగారు ఏమంటారంటే, వంట బాగా వచ్చేది గారు పిచ్చెక్కిచ్చేస్తుంది అంటుంది. ఏమి ఎక్కిచ్చేస్తుంది? పిచ్చెక్కిచ్చేస్తుంది అంటుంది. వంట అనగానే ఓహో అంత అద్భుతంగా చేస్తుంది అనమాట అని మళ్ళీ ఇంకో మాట అంటుంది. అనగానే ఈసారి మీ మతి పోద్ద చూసుకోండి అంటుంది. ఈవిడికి ఆనందం వచ్చేసింది. ఒకటి పిచ్చెక్కిచ్చేస్తే రెండోది నా మతి పోద్ది. అంటే నేను కూడా ఈవిడే బాగా నిష్ఠాగరిష్ఠురాలు వంటలో, అంటే నాకన్నా అద్భుతంగా వండి నా మతి పోకూడదు అనమాట. నా గోడలో ఈ మాట ఇదన్నమాట అర్థం చెప్పి అనుకుని ఓకే మ్యాచ్ ఫిక్స్ అంటుంది. మ్యాచ్ ఫిక్స్, సంబంధం ఒప్పేసుకుంటారు, చక్కగా పెళ్లి చేసేస్తారు, తిరుగు మరుగులు అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత
అత్తగారి ఇంట్లో కోడలు కాలు పెడతాయి. కాలు పెట్టిన తర్వాత ఏంటి, నిదానంగా ఒక్కొక్క పని అత్తగారు ఆపాదిస్తారా. సరే మీరు చెప్పిందిగా మీ మతి పోద్దని, అత్తగారికి గుత్తొంకాయ కూర అంటే బాగా ఇష్టం. గుత్తొంకాయ కూర అంటే బాగా ఇష్టం కాబట్టి ఏం చేసింది, వాళ్ళు మా కోడలతో గుత్తొంకాయ కూర వండించుకుని తిందామని చెప్పి కోడలికి ఆ బాధ్యత చెప్పింది. అమ్మ, నాకు గుత్తొంకాయ కూర అంటే చాలా ప్రాణము, వంటగదిలో నీకు కావాల్సినవి ఉన్నాయి, నాకు గుత్తొంకాయ కూర నీ చేతితో చేసి పెడితే తినాలని ఉంది, ఇవాళ ఈ పూట నేను వంట చేయను, ఇవాళ నీదే డ్యూటీ అంటది. మరి ఇంత అబద్ధం పెళ్లి చేసినందుకు వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉంటారా ఉండరా? కాపురానికి వచ్చేటప్పుడు సామాన్తో పాటు వీళ్ళ అమ్మగారు ఏం పంపించారు, వసుంధర వంటల పుస్తకం తెలుసుగా, వసుంధర వంటల పుస్తకం నుంచి పంపించారు. అమ్మ, మీ అత్తగారు వంట వచ్చు అంటే వచ్చు అని చెప్పు, నాకు రాదు అవన్నీ అంటది. వచ్చు అని చెప్పి ఈ పుస్తకంలో 2000 రకాలైనటువంటి వంటలు ఉన్నాయి, ఏ వంట కావాలంటే ఆ వంట పేజీ తిప్పు, అక్కడ ఎలా ఉంటే అలా చేసి పడేసే అదే వచ్చేది అని చెప్పింది. అలాగే అమ్మ అని చెప్పి ఆ పుస్తకం కూడా తెచ్చుకుని వంటగదిలోకి వెళ్తుంది, చేస్తే అందులో గుత్తొంకాయ కూర ఉంటా అత్తగారికి కావాల్సినటువంటి గుమ్మలాడే గుత్తొంకాయ కూర ఉంది, ఇందులో తీసింది. దానికి ఏమేమి కావాలో అన్నీ కర్మయోగం, ఏమేమి కావాలో అన్నీ సమకూర్చుకుంది. వంకాయలు కావాలి, ఇప్పుడు ఏం కావాలి, మసాలా కావాలి, ఉప్పు కారం కావాలి, ఒక గిన్నె కావాలి, నూనె కావాలి, ఒక స్టవ్ కావాలి, అది అలాగే అక్కడ ఉంటుంది కాబట్టి ఓకేనా. అన్నీ చోట దగ్గర పెట్టుకుంది. అందులో రాసి ఉంది, ముందు మూకిడిని పొయ్యి మీద పెట్టండి, పొయ్య మీద పెట్టింది, వంకాయలు ఇలా తరుక్కోండి, ఇందులో మసాలా ఎలా పోర్చండి, నూనె పోయండి. 10 నిమిషాలు అయిన తర్వాత ఈ వంకాయల్ని నిదానంగా నూనెలో వేయండి, వేసి ఈ యొక్క గరిటతో వాటిని అటు ఇటు కలిగి తిప్పండి. 15 నిమిషాల్లో గుమ్మలాడిపోయి గుత్తొంకాయ కూర రెడీ అని చెప్పి రాసింది. ఈవిడ కూడా అన్నీ అలాగే ఫాలో అవుతుంది కరెక్ట్గా. వంటగదిలోకి వెళ్ళిన తర్వాత అరగంట అయింది, ఇంకా మసాలా వాసన రాట్లా. ఎవరికి? అత్తగారికి. అత్తగారు కూర్చుంది, ఎంత పీల్చినా మసాలా వాసన తగులుతుందా. ఈవిడికి డౌట్ వచ్చింది, అమ్మ వంకాయ కూర ఎంతవరకు అయిందమ్మా అని. అయిపోతుంది అత్తగారు, కాకపోతే అరగంట నుంచి వంకాయలు ఆగట్లేదు అంది. సరే ఇంకో పావుగంట చూసింది, 30 గంట అయిపోయింది. అక్కడికి ఈవిడికి షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి, బీపీ రేజ్ అయిపోతుంది, షుగర్ పడిపోతుంది. ఈవిడ టయానికి తినకపోతే ఈవిడికి ఏం పని చేయవు. ఇక లేచిపోయి వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలో చూసింది, అంతా చూసింది. వంకాయ ఎందుకు ఉడకలేదని చూస్తే కింద మంటలేదు. అర్థమవుతుందండి? ఆ మొక్క పుస్తకంలో రాసిలేదు, ఆవిడ తప్పు లేదు, ఆ మొక్క పుస్తకంలో రాసిలేదు. ఇప్పుడు అర్థమైంది కోడలు గారికి. ఏమని? కర్మయోగంతో పాటు వంట చేయాలంటే మన దగ్గర ఏముండాలి? సంపూర్ణ జ్ఞానయోగం ఉండాలి. అలా కొర జ్ఞానం కాదు, అర్థ జ్ఞానం కాదు. ఏం జ్ఞానం ఉండాలి? సంపూర్ణ జ్ఞానం ఉండాలి. అర్థమవుతుందండి? అంటే పొయ్యి కూడా వెలిగించాలని అర్థం. జ్ఞానయోగంలో పాస్. ఒకటి కర్మయోగం తెలిసింది, రెండోది జ్ఞానయోగం తెలిసింది. ఈ రెండింటి ద్వారా వంట అవుదా? కర్మయోగం, జ్ఞానయోగం, ఈ రెండు మనం ప్రతిరోజు ఇంట్లో చేస్తుంది. ఈ రెండింటి ద్వారా వంట అవుదా? ఏం కావాలో తెచ్చుకుంది, పొయ్యి కూడా వెలిగించింది ఈసారి జ్ఞానయోగంలో. వంట అయిందా అవలేదా? కానీ ఇక్కడ ఇంకో లోపం ఉంది. పొయ్యి మీద పెట్టింది, ఈసారి పొయ్యి కూడా వెలిగించింది, అంతా బాగానే ఉంది. కాకపోతే పక్కింటి ఆంటీ గారు ఎదురింటి పిల్లి గారు పిలిచారు. దాన్ని అక్కడ అలా పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయి ఆవతో ముచ్చట్లు వేస్తుంది. అక్కడ వంట ఏమవుతుంది? మాడిపోయిన మసాలా పెరుగుతుంది. అవునా? మరి ఆ వంట సరిగ్గా తయారవ్వాలంటే ఏం కావాలి? దాని మీద ధ్యాస పెట్టాలి వంట అయ్యే వరకు. అర్థమవుతుందండి? ఆ ధ్యాస పెట్టడమే ధ్యానయోగము. ధ్యాస పెట్టడమే జ్ఞానయోగము. అంటే ధ్యానంలో మనం ఏం చేస్తున్నాం? మన యొక్క శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. అర్థమవుతుందండి? ఈ ధ్యాస పెట్టడం ద్వారా ఈ ఆలోచన అన్ని క్లీన్ అవుతుంది సరిగ్గా. ధ్యాస పెట్టకపోతే ఎవరియా? కొంతమంది ధ్యాస పెట్ట కూర్చుంటారు, ఇలాగే ఉంటాయి.
ఏమండి అందుకే అంటారు కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనసు మూస్తేనే ధ్యానము అని. అర్థమవుతుంది? కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం కాదు, మన మనసు కూడా మూయాలి. కళ్ళు మూసుకుని కూర్చుంటారు, ఎవరేం మాట్లాడుకుంటారో చెప్తారు. అర్థమవుతుందండి? శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం జరుగుతుంది. అంటే ధ్యాన యోగం కూడా ఉండాలి. మరి ఆ ధ్యాన యోగం కూడా ఉంటే వంట చక్కగా వస్తుందా రాదా? వచ్చింది. నాలుగోది ఏంటి? భక్తి యోగం. సరే గ్యాస్ పెట్టి వండుతున్నాము, కానీ వండే వంట ఎలా వండుతున్నాము అంటే ఆన్లైన్లో తిట్టుకుంటూ ఈ ఎదవ సచ్చినోడికి చదువు రాదు, వీడి జన్మ అంతా ఇంటే, వీడు ఖచ్చితంగా తప్పుతాడు, ఎవడైనా బాగుపడతాడు కానీ నా మొగుడు మాత్రం బాగుపడతాడు, అందరి వ్యాపారాలు పైకి వస్తాయి కానీ నా మొగుడు వ్యాపారాలు పైకి రాదు అని తలుచుకుంటూ తిట్టుకుంటూ వంట వండుతుంది. ఏమవుద్ది వంట తిన్న వాళ్ళకి? అదే అవుతాడు. ఏ భావాలతో అయితే వంట వండుతున్నావో ఆ భావ అది తిన్నవారికి కూడా ఆ భావాలే ఆపాదించబడతాయి. ఎలాగా అంటే వంట చేసేటప్పుడు 3 పాటించాలి. అవి ఏంటి అంటే మొట్టమొదటిది పాత్ర శుద్ధి, రెండవది పదార్థ శుద్ధి, ఏమండి మూడవది పాక శుద్ధి. ఈ 3 మీరు సంపూర్ణంగా పాటించినప్పుడే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది జరుగుతుంది. ఒక ధ్యానం ఒకటే చేస్తూ అర్థమైనవి తింటే మనం ధ్యానంలో ఎదగము. ధ్యానం చేస్తూ ఆహార నియమాలు, ఈ నియమాలన్నీ పాటిస్తేనే అద్భుతంగా మనం ఎదుగుతాము. మొట్టమొదటిది ఏంటి? పాత్ర శుద్ధి. అంటే ఏంటంటే చాలామంది చెప్తారు, ఇంతకుముందు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాంసాహారం మానేశాం, శాకాహారాన్ని తీసుకుంటున్నాము. మరి అంతకుముందు వాడినటువంటి మాంసాహార పాత్రలు ఉంటాయి కదా, వాటిలో ఈ శాకాహారం వేసుకుని తినడం వల్ల దాని యొక్క దోషం ఈ పాత్రలో ఉంటుంది. చాలామంది అంటారు అవన్నీ బాగా మేము బుద్ధి కడిగామండి, కడిగి వండుకున్నాం పర్లేదు అంటారు. అర్థమవుతుందా? పొలంలో ఎండ్రం కొడతారు కదా డబ్బాలు, ఆ డబ్బాలు తెచ్చుకుని కడుక్కుని మంచినీళ్ళు తాగుతారా? అందులో చూసి చేసుకుని తాగుతామా? ఎందుకని? ఖచ్చితంగా పారేస్తామా పారేమా ఎండ్రం డబ్బాలు. అలాగే మాంసాహారం వాడినటువంటి పాత్రలు కూడా అలాంటివే. కాబట్టి ఆ పాత్రలు మార్చేయడమే పాత్ర శుద్ధి. రెండవది ఏంటి? రెండవ శుద్ధి ఏంటి? పదార్థ శుద్ధి. పదార్థ శుద్ధి అంటే వండినటువంటి ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఇవాళ వండుకుని రేపు చెడ్డ అయిన తర్వాత తినకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టిన వారం కింద సాంబార్ తినకూడదు. అర్థమవుతుందండి? ఎప్పుడో వండిన కూరని వేడి చేసుకుని తినకూడదు. పదార్థాన్ని శుద్ధిగా అప్పటికప్పుడు వండుకొని వేడిగా తినాలి. భగవంతుడికి నైవేద్యం ఎలా పెడతాము? వేడిగా పెడతామా లేదా? మరి ఇదే భగవంతు తత్వం తెలుసుకున్నప్పుడు, మనమే భగవంతుని తెలుసుకున్నప్పుడు చెడ్డన్నా తినొచ్చా? ఎప్పుడో వారి కింద సాంబార్లు అవి తినొచ్చా? కాబట్టి పదార్థాన్ని శుద్ధి చేసుకుని మనం తినాలి. మూడోది ఏంటి? పాక శుద్ధి. అదే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు శుద్ధం చేసుకుని మనం తినాలి. అర్థమవుతుందండి? అందుకే రోజుల మడి ఆచారం అని పెట్టేవాడు. అంటే ఆ తడిబట్ట కట్టుకున్నప్పుడు దైవ నామస్నానం చేసుకున్నప్పుడు వీళ్ళకి బయట ఆలోచన వచ్చే కాదు, ఎప్పుడు ఆ భగవంతుని మీదే మనసు నింపుకొని ఆ వంట చేసేవాడు. పాకశుద్ధి అంటే ఏంటంటే మన ఆలోచనలు కూడా నిర్మలంగా ఉండాలి. ఒకసారి ఒక రాజుగారు భోజనానికి పిలిచారంట. ఈయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు ఏం చేశారంటే ఆ రాజ్యంలో వంటోడు సెలవు పెట్టాడు. సాధువు గారికి భోజనం పెట్టాలి. ఎవరినో తీసుకొచ్చి వంట వండి ఇచ్చేసాడు. ఏదో ఖైదీని తీసుకొచ్చి వంట పని చేసేసాడు. సాధువు గారు భోజనం చేశారు. చేస్తూ ఏమైందంటే భోజనం చేసి ఒక గ్లాస్ తీసి, 2 గ్లాసులు కదా అక్కడ నీళ్ళు ఇచ్చేది, గ్లాస్ తీసి సంచులో వేసుకున్నాడు. ఇది రాజుగారి కంటపడింది. సాధువు గారు అంటే అన్నింటినీ వదిలిన సర్వసంగ పరిచారు కదా, ఈయనకి ఆ 2 గ్లాసులు వదిలించేస్తున్నంత కర్మే ఉంది అని చెప్పి అనుకుంటాడు. ఆ గ్లాస్ సంచులో వేసుకుంటాడు, భోజనం చేస్తాడు, ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారా మళ్ళీ వస్తాడు. రాజుగారు అదే ఆలోచనతో కూర్చుంటాడు. కూర్చోగానే ఆ గ్లాస్ తీసి, ఏం రాజుగారు
ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ఏం కష్టం వచ్చిందంటే ఏమీ లేదండి, నాకు సందేహం వచ్చింది కానీ మిమ్మల్ని అడగలేకపోతున్నాను అంటాడు. అది ఇదేనా అని చెప్పి సంచులకి గ్లాస్ తీసి పెడతారు టేబుల్ మీద. ఇదేనండి అంటారు. అనగానే అయితే నిన్న నాకు భోజనం వండింది ఎవరు అని అడుగుతారు. అడగంగానే ఎవరు వండుతారు? ఆ ఖైదీని తీసుకొస్తాడు. ఏం చేసేవాడు నువ్వు వెళ్తున్న ముందు అంటాడు. అనగానే ఏం చేసేవాడు? పిక్ పాకెట్, జేబు దొంగ, పెద్ద జేబు దొంగ ఆ ఊళ్ళో. జేబు దొంగ నేరం మీద వీడిని పట్టుకుని ఖైదీ చేశాడు. మరి వాడితో వంట వండించాడు. వాడు వంట వండేటప్పుడు ఏం ఆలోచన వస్తాయి? ఇక్కడ ఇన్ని సామానం ఉన్నాయి కదా, ఆ వెండి చెంచా కనుక తీసుకుని జేబులో వేసుకుంటే వెళ్ళేటప్పుడు చెంచాతో రిలీజ్ అవ్వచ్చు అని ఆలోచన పెడతాడు. పెట్టడా పెట్టడా? ఈయన ఎప్పుడైతే గ్లాస్ తీసి పెట్టాడో ఆ దగ్గర చెంచా కూడా ఒకటి తీయండి. ఆ జేబులకి ఆ జేబులో ఒక వెండి చెంచా దొరుకుతుంది. వంట చేస్తే ఏ ఆలోచనతో అయితే వండాడో ఆ ఆలోచన ట్రాన్స్ఫర్ అయ్యి అవలేదా? దీన్నే పాకశుద్ధి అంటారు. అర్థమైందండి? మరి ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఎక్కడ తెలుస్తాయి అంటే సజ్జన సంఘర్షణ ద్వారా తెలుస్తాయి. లేకపోతే తెలిసినవి విన్నారు మనకి. అందుకే అంటారు విజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరుణే నౌక. అంటే ఏంటంటే 3 లోకాల్లో కూడా 3 కాలాల్లో కూడా నిన్ను తరింపచేసేటువంటి నౌక సజ్జన సాంగత్యం. మరి అటువంటి సజ్జనుని ఎలా గుర్తించాలి అంటే నీవు సజ్జనుడు అయితేనే మరో సజ్జనుని నీవు గుర్తించగలవు అంటారు. అర్థమవుతుందండి? మరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో క్లాస్ పెడుతుంటే మీరు మాత్రమే ఎందుకు రాగలిగారంటే మీరు సజ్జనులు కాబట్టి ఇంకో సజ్జనుని గుర్తించారు. లేదంటే మందు తాగేవాడు ఎవరు గుర్తిస్తాడు? ఆయన తగ్గ తాగేవాడు గుర్తొస్తాడు సాయంత్రానికి, అవునా కదా? అలాగే ఒక సజ్జనుడు ఇంకో సజ్జనుడు దేవునే గుర్తిస్తాడు. శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. ఎవరిని? ధర్మరాజు దగ్గరికి వస్తాడు. ధర్మరాజా నీ రాజ్యంలో ఒక చెడ్డోడు, ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నారో ఒకసారి నాకు చెప్పు అంటాడు. ధర్మరాజు ఒకసారి రాజ్యం అంతా రౌండ్ వేసి వస్తాడు. వేసి వచ్చి ఏం చెప్తాడు? నా రాజ్యంలో చెడ్డోడు అనే వాళ్ళు ఎవరూ లేరు కృష్ణ, కొద్ది గొప్ప ఏమన్నా చెడ్డ గుణాలు ఉంటే నాలోనే ఉండొచ్చు అంటాడు. ఎందుకని? ధర్మరాజు సజ్జనుడు కాబట్టి అందరిలోనూ సజ్జనత్వాన్ని చూశాడు, అవునా కదా? మనం మంచోళ్ళైతే ఎదుర్కోవాలని మంచిగా చూస్తాము. దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. దుర్యోధనుడి దగ్గరికి వచ్చి దుర్యోధనుడు అడుగుతాడనమాట. దుర్యోధన నీ రాజ్యంలో మంచోళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పుకోవాలి. దుర్యోధనుడిలో రౌండేసి వస్తాడు. వేసి వచ్చి కృష్ణ నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎదవలే, ఒక్కడు కూడా మంచివాడు లేడు. కొద్దో గొప్ప మంచితనం అనేది ఏదైనా ఉంది అంటే అది నా దగ్గరే ఉంటుంది. అందరూ కూడా గణిద్దాలే అంటాడు. ఎందువల్ల? దుర్యోధనుడు మనసు చెడు కాబట్టి తనకి అందరిలోనూ కూడా చెడే వెతుక్కున్నాడు. అర్థమవుతుందండి? అంటే మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. మీరు ఏ దృష్టితో అయితే ఉంటారో దాన్నే మీరు సాధిస్తారు. చివరికి కొత్తగా పెళ్ళైందంట ఒక జంటకి. అప్పుడే ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుని రెంట్కి వచ్చారనమాట. వచ్చారు సామాన్ వయసు చదువుకున్నారు. చక్కగా అన్యోన్యంగా ఉండాలి కదా. అన్యోన్యంగా ఉంటూ ఒకరోజు భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కొత్తగా పెళ్లి కూతురు కిటికీలోంచి పక్కకు చూసింది. చూస్తే పక్కన ఉన్నటువంటి పోర్షన్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఆవిడ గురించి భర్తతో చెప్తుంది. ఏమండి చూడండి, ఆ పక్కన వాళ్ళకి అసలు శుభ్రమే తెలియదు. ఆవిడ కట్టుకున్న చీర చూడండి ఎంత మురుగ్గా ఉందో, దుమ్ముగా ఉందో అని. పోనలేవే రొట్టె ఉందలేవే కానీ నువ్వు భోంచే, మనం సరదాగా ఉందో ఇంట్లో మనకు కావాలనుకుంటా. లేదండి కనీసం ఇంతనో శుభ్రం ఉండాలి కదండి అంటుందంట. అది అయిపోయింది. మళ్ళీ 2వ రోజు కూర్చున్నారు. 2వ రోజు కూడా ఈవిడ చూపు ఆగుతా పక్కన ఉన్న వాళ్ళు చూస్తుంది. చూడండి అలా అంట్లు చూడండి ఎలా ఉన్నాయి, దుమ్ముగా మురుగ్గా, సరిగ్గా అంటుకోవడం కూడా రాదండి. పక్కన అడిగి మన ఇంటి పక్కన అడిగి వాళ్ళు ఆరేసుకున్న బట్టలు చూడండి ఎంత మురుగ్గా ఉన్నాయో, వాళ్ళ ఎడ్డు దుమ్మలు చూడండి ఎలా ఉన్నాయో అంటుందంట. రోజు ఇదే తంతు అయిపోయింది. తర్వాత ఒక రోజు మళ్ళీ వచ్చి భోజనానికి కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. మళ్ళీ పక్కన చూసింది.
చూడంగానే ఆవిడ కట్టుకున్న చీర దగ్గ 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 మనం మెరిసిపోతుంది, వాళ్ళంటూ కూడా దగ్గ దగ్గ దగ్గదమ్మని మెరిసిపోతుంది. వాళ్ళ ఇల్లు వాగులు కూడా కొత్త ఇంటి వాగులాగా ఉన్నాయి. ఈవిడ ఆశ్చర్యపోయింది, ఇదేంటి ఒక్క రోజులో ఇది ఎలా సాధ్యమైందండి, ఎంత అద్భుతంగా ఉంది. ఆ చీర చూడండి ఎంత కాస్ట్లీ చీర కట్టిందో, రోజు పాసిల్ కట్టలేదు కదండి అంటది. అనగా ఇంత మార్పు ఎలా సంభవించింది, ఇంత మార్పు ఎలా సంభవించింది అంటది. అనగానే ఏమీ లేదే, పొద్దున్నే డైనింగ్ టేబుల్ అది సర్దుతూ అర్థం కూర్చొని అంతే అంటాడు. మా ఇంటి అర్థం పొట్టముక్కైతే తుడిచాను, దానికి దుమ్ము పట్టింది, ఆ దుమ్ములోంచి నువ్వు చూస్తున్నావు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా నీకు అలా మురికిగానే కనిపిస్తున్నారు. కాబట్టి ముందుగా మనం శుభ్రం చేసుకోవాల్సింది ఏంటి, మనమే శుభ్రం చేసుకోవాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే ఉద్ధరేదాత్మనాత్మానం, ఎదుటివాడిని కాదు ఉద్ధరించేది, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అర్థమవుతుందండి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అలా ఉద్ధరించుకునేటువంటి మార్గాల్లో గొప్ప మార్గం ఏంటంటే ధ్యాన మార్గము. ఎందువల్ల ధ్యాన మార్గం అంటే ఇది కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడండి. ఏంటంటే అంటే తపస్విభ్యోధికో యోగి, జ్ఞానభ్యోపిని మతోధిక, కర్మ ప్రచ్ఛేదికో యోగి, తస్మాత్ యోగి భవ అర్జున. విన్నారా శ్లోకాన్ని? అంటే దీని అర్థం ఏంటంటే తపస్విభ్యోధికో యోగి అంటే ఎన్నో తపాలు చేస్తారు. తపాలంటే తెలుసు కదా, ఎన్నో రకాలైనటువంటి తపములు, శరీరాన్ని శుష్కింప చేసుకోవడం, ఉపవాసాలు, ఇవన్నీ చేసిన వాడికంటే కూడా గొప్పవాడెవడు? తపస్విభ్యోధికో యోగి, యోగి గొప్పవాడు. తర్వాత జ్ఞానభ్యోగిని మతోధిక అంటే ఒక జ్ఞాని కన్నా యోగి గొప్పవాడు అని చెప్తున్నాడు. జ్ఞాని అంటే ఏంటి? ఎవరు జ్ఞాని? మన టీవీలో కనిపిస్తారు కదా, భగవంతుని గురించి ఎన్నో గొప్పగా వర్ణిస్తారు, ఎన్నో గొప్ప మాటలు చెప్తారు, అవునా? వాళ్ళని జ్ఞానం తెలిసిన వాళ్ళు అంటారు, అవునా? వాళ్ళకన్నా కూడా గొప్పవాడు ఎవరు? యోగి. తర్వాత కర్మభ్యోపిని, కర్మ ప్రచ్ఛేదిక యోగి అంటే కర్మలు చేసేవాడి కన్నా కూడా యోగి గొప్పవాడు. ఏ కర్మలు? శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ కర్మలు చేస్తారు కదా, వీటన్నిటికన్నా కూడా గొప్పవాడు యోగి. కాబట్టి తస్మాత్ అంటే వెంటనే నీవు యోగివిక అర్జున అంటారు. అర్థమవుతుందండి? మరి ఆ యోగత్వానికి, ఈ ధ్యానానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా, ఎంత పెద్దపీట వేసాడో చూడండి. మనం నిజమైన కృష్ణుడు భక్తులు అయితే పారాయణం చేయాల్సింది భగవద్గీతను కాదు, భగవద్గీతను పారాయణం చేసి పాటించాల్సింది శ్రీకృష్ణుని యొక్క అంతరార్థాన్ని, ఆయన మాటల్లో దాగినటువంటి అంతరార్థాన్ని కనుక మనం గమనిస్తే, పాటిస్తే గొప్ప యోగులు అవుతావు. ఇదే శ్రీకృష్ణుడికి ఇష్టం. అర్థమవుతుందా? ఓకేనా? ఓకే. ఇంకేంటి నా క్లాస్ అంటారా? మేడం గారి క్లాస్ ఉందా? మేడం గారి క్లాస్ చెప్పండి.